ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మన తైత్రీయ ఉపనిషత్తులో ఇంకా చివరికి వస్తూ ఉన్నాము. మన శీక్షావళిలో కర్మల గురించి మళ్ళీ విచారణ జరుగుతూ ఉన్నది. కర్మ జ్ఞానాలు ఇప్పుడు ఈ రెండు కూడి ఉంటే మోక్షం వస్తుందా? కేవలం కర్మలతోటే మోక్షం వస్తుందా? లేదా కేవలం జ్ఞానంతోటే మోక్షం వస్తుందా అన్న ప్రశ్నలు. జ్ఞానంతో మాత్రమే మోక్షము, కర్మలతో మోక్షం లేదు. అది అసలు చెప్పుకుంటూనే మొదలుపెట్టాం మనం ఈ తైత్తరీయోపనిషత్తుని. మన శంకర్ల వారు అసలు మంత్రాలకు భాష్యం మొదలుపెట్టే కన్నా ముందే చాలా దూరము కర్మల వల్ల మోక్షం రాదని ఎక్స్‌ప్లెయిన్ చేసే ఉన్నారు. అయినా గూడా మళ్ళీ అవే ప్రశ్నలొస్తాయి. మళ్ళీ అవే ప్రశ్నలొస్తాయి. ఎందుకైనా మంచిదని అడగాలనిపిస్తుంది. అంటే ఇప్పుడు కర్మలు చేస్తే మోక్షం రాదా అండి? అంటే ఇప్పుడు మోక్షానికి అడ్డుపడేదేదైనా ఉంటే దాన్ని తొలగించడం అన్న కర్మ గూడా ఏదైనా చేస్తే మోక్షం వస్తుందా అండి? లేకపోతే జ్ఞానం వల్ల మోక్షం గాబట్టి జ్ఞానం సాధించడానికి మళ్ళీ ఏమైనా కర్మలు చెయ్యాలా అండి? దానివల్ల మోక్షం వస్తుందా అండి? అని అదే పనిగా తిరిగేసి, మరలేసి రకరకాలుగా వేరే వేరే యాంగిల్స్‌లో అదే ప్రశ్నని ఎందుకు అడుగుతూ ఉంటారు అని ఒకసారి మనము విచారణ చేద్దాము. ఎందుకట్లా అడుగుతారు అంటే, ముఖ్యంగా కర్మలు దేహాలకు న్యాచురల్. చాలా స్వాభావికము. సహజంగా దేహాలున్నాయంటే కర్మలు చేస్తూ ఉంటాయి. కర్మలు లేకుండా దేహాలు ఊరికనే ఉండడం అన్నది ఉండదు. ఎందుకు కర్మలు చేస్తాయి అంటే ఏవైనా కామాలుంటాయి, కోరికలుంటాయి గాబట్టి కర్మలు చేస్తూ ఉంటారు. ఎందుకు కామాలుంటాయి, కోరికలసలెందుకుంటాయి అంటే అవిద్య ఉన్నది గాబట్టి. అజ్ఞానం ఉంటే ఏవో ఒకటి కావాలి అన్న కోరికలుంటాయి. ఆ కోరికల్ని తీర్చుకోవడం కోసం ఏవైనా కర్మలు చేస్తూ ఉంటారు. అయితే ఈ కర్మలు చేస్తూనే దాంతో పాటే మోక్షం వచ్చేస్తుందా ఏమైనా? జ్ఞానము, మోక్షము అని అడుగుతారు. జ్ఞానం ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కర్మలు చెయ్యవు. మనం ఇప్పుడేం చెప్పుకున్నాము? కర్మలెందుకు చేస్తారు అంటే, కోరికలున్నాయి గాబట్టి. కోరికలెందుకున్నాయి అంటే, అవిద్య, అజ్ఞానం ఉన్నది గాబట్టి అని జెప్పుకున్నాము. ఒకవేళ ఆకాస్త జ్ఞానం ఉన్నదంటే వాడికి, కోరికలెందుకుంటాయి? కర్మలెందుకుంటాయి? కర్మలు ఉన్నాయంటేనే వాడికి అజ్ఞానం ఉన్నదని అర్థం. జ్ఞానం ఉన్నది అంటే కర్మలు ఉండవు అని అర్థం. అసలా రెండింటికి పరస్పర విరుద్ధమైన పద్ధతి. అయినా కూడా కర్మలు చేస్తూ జ్ఞానం ద్వారా మోక్షాన్ని సాధించాలి అని ఏదో కోరికుంటుంది. లేకపోతే ఇంకా సింపుల్ ఆప్షన్ జ్ఞానాన్ని మొత్తం బైపాస్ చేసి కర్మలతోటే మోక్షం సాధించేయాలని ఆశగా ఉంటుంది. ఎందుకు అంటే కర్మలు అజ్ఞానంతో కూడి ఉంటాయి. చాలా ఈజీ మనము సాధించడము. కర్మలు చేసేయడం చాలా ఈజీ. కానీ జ్ఞానము జ్ఞానంతో కూడి ఉంటుంది. అజ్ఞానంతో ఉన్నప్పుడు జ్ఞానం కలగడం కష్టం గాబట్టి మోక్షం సాధించడం కష్టమైపోతుంది గాబట్టి, సులువైన ఉపాయం ఏదైనా ఉందా అని మనసు అదే పనిగా అదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడుగుతుంటుంది. ఇదే విధంగా అజ్ఞానంలో ఉండి, కోరికలతో ఉండి, గృహస్థాశ్రమంలో ఉండి కర్మలు చేసుకుంటూ ఉండేవాళ్ళు, అట్లానే చచ్చిపోయేవాళ్ళు అంతటా వాళ్ళే ఉంటారు ఎక్కడ పడితే అక్కడ. వాళ్ళందరికీ గూడా ఇదే ఆశ ఉంటుంది. జ్ఞానంతో ఉన్నవాళ్ళు, కోరికలు లేకుండా ఉన్నవాళ్ళు, కర్మలు వదిలిపెట్టేసిన వాళ్ళు, మోక్షంతోటే ఉంటారు. వాళ్ళు ఇటువంటి ప్రశ్నలు అడగరు. అసలు ఇటువంటి చర్చల్లోకి రారు. అడుగుతూ ఉన్నారు అంటేనే వాళ్ళు కర్మల్లో ఉన్నారు, అజ్ఞానంలో ఉన్నారు. కానీ మోక్షంతో సహా అన్నీ కావాలన్న ఆశలుంటాయి వాళ్ళకి. ఈ అజ్ఞానంతో ఉన్న వాళ్ళకి కోరికలుంటాయి కాబట్టి కర్మలుంటాయని చెప్పుకుంటున్నాం గదా! ఆ కోరికలు ప్రాపంచికమైన కోరికలే గాదు. ఇహపరాలు కావాలి, ఈ లోకం గావాలి, పై లోకాలు కావాలన్న కోరికల వరకే గాదు. మోక్షం గూడా కావాలన్న కోరికతో సహా అన్ని మొత్తం కోరికలుంటాయి అందులోనే. అసలెవరికైనా జ్ఞానం ఉన్నది అంటే, వాడికసలు మోక్షం కావాలి అన్న కోరిక కూడా ఉండదు. ఎందుకు అంటే జ్ఞానమే మోక్షము. జ్ఞానం ఉంటే కర్మలుండవు. కర్మలు లేకపోతే జన్మలు లేవు. దాని పేరే మోక్షము. వాడింక మళ్ళీ కొత్తగా జ్ఞానంతో మోక్షాన్ని సాధించడం లాంటివేముండవు. అక్కడికయిపోయింది విషయము. అయినా కూడా అడుగుతారు. అయినా కూడా అడుగుతారు. ఎందుకడుగుతారు అంటే ఏదో విధంగా జ్ఞానం బైపాస్ చేసి, లేదా
పోనీ జ్ఞానం ఎట్లో ఒకట్ల తప్పనిసరి అయితే తగిలించుకుందాం. కానీ ముందు కర్మలతోటి జ్ఞానాన్ని సాధించి దాంతో మోక్షాన్ని తెచ్చుకుందామా అని ఆశ అనిపిస్తుంది మరి. ఈ విధంగా అడిగేవాళ్ళు చాలా మంది ఉంటారు గాబట్టే, వేదము ఇన్ని రకాల కర్మలను చెప్పవలసి వస్తుంది. ఎన్నో రకాలైన కోరికలతో ఉన్నవాళ్ళు ఉన్నారు కాబట్టే, వేదము కర్మకాండల నిండా కర్మలు ఇట్లా చెయ్యి నీకిదొస్తుంది, అట్లా చెయ్యి అదొస్తుందని చెప్పవలసొస్తుంది. ఎందుకంటే అడిగేవాళ్ళున్నందుకు వాళ్ళని గూడా పోగొట్టుకోలేక, వాళ్ళని గూడా నెమ్మదిగా నచ్చజెప్పి ఈ మార్గంలోకి తేవడం కోసము, కర్మ మార్గంలో ఉన్న వాళ్ళకి ఏదో విధంగా చెప్పాలి గాబట్టి చెప్తూ ఉంటుంది. అయినా కూడా అడుగుతూనే ఉంటారు. అయినా గూడా అడుగుతూనే ఉంటారు. ఒకానొక సమయంలో నేను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఎట్లా ఉంటుందని చెప్తున్నాను. నేను యూఎస్‌కొచ్చిన కొత్తలో మాస్టర్స్ ఫినిష్ చేసేసిన తర్వాత కొత్తగా జాబ్ తెచ్చుకున్నాను. కన్సల్టింగ్ వర్క్ చేస్తున్నాను. గవర్నమెంట్ ఆఫీస్‌లో ఎందుకంటే నేను ఫెడరల్ కాంట్రాక్ట్స్ పైన పనిచేస్తుంటాను. ఫెడరల్ కాంట్రాక్ట్స్ కాబట్టి నాకు ఫెడరల్ ఆర్గనైజేషన్ తెలుసు. ఫెడరల్ ఎంప్లాయీస్ తెలుసు. వాళ్ళతో కలిసి పనిచేస్తాను గాబట్టి నాకు గూడా ఫెడరల్ గవర్నమెంట్‌లో జాబ్ కోసం అవకాశం ఉందా అని తెలుసుకోవాలి అన్న కోరిక. దాని గురించి నేను ఎవరినో ఒకళ్ళని అడగడం మొదలుబెట్టాను. మొదలుబెట్టానని చెప్పవలసొచ్చింది. ఎందుకంటే అది అనంతమైన అన్‌ఎండింగ్ లూప్‌లో అదే ప్రశ్న వేశాను నేను. వాళ్ళేమైనా వేరేగా చెప్తారా అని. దానికి ఒక్కటే ఒక జవాబు. లేదు. ఎవరైనా సరే సిటిజన్‌షిప్ ఉంటేనే మాత్రమే స్టేట్ ఎంప్లాయ్‌మెంట్ గాని లేదా ఫెడరల్ ఎంప్లాయ్‌మెంట్ కావాలి అంటే సిటిజన్‌షిప్ ఉండాలి. అది రూల్ దానికి. యూఎస్‌లో అది రూల్. సిటిజన్‌షిప్ ఉందా నీకు? లేదు. అప్పుడింకా హెచ్-1ఏ. అప్పుడే ఎఫ్-1లో నుంచి జాబ్ తెచ్చుకొని హెచ్-1లోకొచ్చాను. ఇంకా గ్రీన్ కార్డ్‌కి అప్లై చేసుకోవాలి. అది రావాలి. ఆ తర్వాత 5 ఏళ్ళు గడవాలి. ఆ తర్వాత నేను సిటిజన్‌షిప్‌కి అప్లై చేయాలి. అప్పుడు సిటిజన్‌షిప్ రావాలి. దానికి చాలా తతంగం ఉంది. చాలా ప్రహసనం ఉంది. చాలా దూరం ఉన్నాయి స్టెప్స్. ఇదంతా అయిన తర్వాత నాకు నిజంగా సిటిజన్‌షిప్ ఒస్తే, అప్పుడు నేను అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ దానికి గూడా నేను జాబ్ బోర్డ్స్ చూసుకొని యూఎస్ఏ జాబ్స్ డాట్ కామ్ అట్లాంటి వాటిలో అప్లై చేసుకుంటే, లేదా వాళ్ళు ఒకవేళ ఇంటర్‌వ్యూస్‌కి పిలిస్తే నేను వాటిని క్లియర్ చేస్తే అది గూడా 1 ఇయర్ ఇంటర్న్‌షిప్ చేసిన తర్వాత ఫుల్ టైమ్ చేస్తే సో ఆన్ సో ఫోర్త్. ఇంత పాపం వాళ్ళు ఓపిక చేసుకొని చెప్పారు. "అమ్మా నీకు సిటిజన్‌షిప్ ఉంటేనే ఫెడరల్ గవర్నమెంట్‌కి ఆప్షన్ ఉంటుంది" అని. అంటే ఇంకే విధంగా లేదా అండి? అంటే అసలు ప్రశ్న గూడా ఎన్ని రకాలుగా అడిగానో నాకు గుర్తు గూడా లేదు గానీ, చాలా సేపు అడిగాను. ఎందుకు అంటే ఆశ. ఇంకేమైనా వేరేగా జవాబు చెప్తారేమో, ఇంకేమైనా వేరే బ్యాక్ డోర్ ఛానెల్స్ కానీ, ఇంకేమైనా ఉన్నాయో, ఇంకేమైనా వీళ్ళు నాకు చెప్పకుండా వాళ్ళకి గూడా తెలియకుండా ఉన్నాయో అని నేనసలు గూగుల్ చేసుకోవడమే కాక, అడిగి విసుగు పుట్టించాను. కానీ కొన్నాళ్ళకి నెమ్మదిగా రియలైజేషనొచ్చింది. దానికి వేరే ఆప్షన్ లేదు. సిటిజన్‌షిప్ ఉండి తీరవలసిందే అని అర్థమైన తర్వాత మనసు క్వైట్ డౌన్ అయింది. ఈలోగా హెచ్-1 నుంచి గ్రీన్ కార్డ్ అప్లికేషన్ నుంచి అది యాక్చువల్‌గా గ్రీన్ కార్డ్ ఒచ్చి, తర్వాత సిటిజన్‌షిప్ ఒచ్చి, ఇదంతా జరిగేసరికి కొన్నాళ్ళు గడిచింది. ఈలోగా నాకు మనసు గూడా పోయింది. నేను ఆల్రెడీ ఈ పాటికి ఇప్పటికి రైట్ నౌ సెమీ రిటైర్మెంట్‌లో ఉన్నాను. ఇప్పుడు పోయి గవర్నమెంట్‌లో జాయిన్ అయ్యే ఉద్దేశం గూడా లేదు. మరెందుకు పనికొస్తుంది అంటే, గవర్నమెంట్ కాకపోతే పోయింది. గవర్నమెంట్ కన్సల్టింగ్ చేస్తూ ఇన్ని సంవత్సరాలు శాంతిగా ఇల్లంతా నడిపించుకుంటూ వచ్చాను. కానీ ద పాయింట్ ఈస్ మోక్షం ఎట్లా వస్తుంది జ్ఞానంతో? అంటే జ్ఞానం లేకుండా గూడా ఇంకేమైనా వేరే విధంగా ఇంకెట్లా అయినా సరే మోక్షం వస్తుందా అండి? రాదు జ్ఞానంతోటే. అంటే ఇప్పుడు కర్మలు చేస్తూ ఉంటే ఏమైనా జ్ఞానం కలిగితే దాని వల్లే వస్తుందా? వస్తే రావచ్చు. కానీ జ్ఞానం ఉండి తీరవలసిందే. కర్మలు ఉండొచ్చు, ఊడొచ్చు. కానీ మాత్రం జ్ఞానం ఉండవలసిందే. అంటే ఇప్పుడు కర్మలు చేస్తూ ఉంటే డైరెక్ట్‌గా మోక్షం వస్తుందని మరి వేదం గూడా అక్కడక్కడ చెప్తుందే? చెప్పదు. వేదం ఎప్పుడు జ్ఞానం ఉంటేనే మోక్షం అని చెప్తుంది. అంటే మరి అయితే కర్మలు చేయమని ఎందుకు చెప్తుంది? ఎందుకు అంటే కర్మలు చేస్తూ ఉంటే చిత్తశుద్ధి కలిగి నీకు
జ్ఞానానికి యోగ్యత కలిగే అవకాశం ఉంటుంది గాబట్టి చేయమంటుంది. నీకు కోరికలున్నాయి గాబట్టి నిన్ను కర్మలు జేయమంటుంది తప్ప, కర్మలు చేస్తే నీకేంటో వస్తుంది జ్ఞానం, మోక్షం అని చెప్పట్లేదు. మరి అట్లయినప్పుడు ఎందుకండి కర్మలు చేస్తే మోక్షం వస్తుంది. ఎందుకంటే కర్మలు చేస్తే జ్ఞానం, జ్ఞానం వల్ల మోక్షం అన్నప్పుడు, ఇంకప్పుడు ఓన్లీ జ్ఞానం వల్ల మోక్షమని దానికోసం సెపరేట్‌గా ఉపనిషత్తులు చదవడం ఎందుకు? ఒరేయ్! ప్రతి వాడికి కర్మలు చేయాలన్న ఉద్దేశ్యం ఏముండదు. కోరికలేముండవు. కొంతమందికి కోరికలు ఉండవు. కర్మలు చేయాలన్న ఉద్దేశ్యం ఉండదు. వాళ్ళకి డైరెక్ట్‌గానే జ్ఞానంతో మోక్షం వస్తుంది. అందుకని వాళ్ళ కోసం సెపరేట్‌గా కూడా చెప్పాల్సొస్తుంది. ఎట్లా? నువ్వు ఆల్రెడీ ఇక్కడే పుట్టావంటే, నువ్వు పుట్టుకతోటే నువ్వు సిటిజన్‌వయితే, అట్లాంటప్పుడు నీకు మళ్ళీ నువ్వు హెచ్1, ఎఫ్1, హెచ్1 గ్రీన్ కార్డ్, తర్వాత సిటిజన్‌షిప్ నేచురలైజేషన్, ఆ నేచురలైజేషన్ తర్వాత నీకు ఫెడరల్ ఎంప్లాయ్‌మెంట్ అవన్నీ ఉండవు. నువ్వసలు ఇక్కడే పుట్టావనుకో శుభ్రంగా నీ చదువు కాగానే మినిమమ్ క్వాలిఫికేషన్ ఏమున్నా చూసుకొని అప్లై చేసేసుకోవచ్చు. మళ్ళీ నీకు సెపరేట్‌గా గ్రీన్ కార్డ్ నువ్వు ఇక్కడ పుట్టినా కూడా మళ్ళీ సెపరేట్‌గా వెళ్ళి గ్రీన్ కార్డ్‌కి వాటికి అప్లై చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? ఉండదు. అయితే నువ్వు ఇక్కడ పుట్టలేదనుకో, నువ్వు నేచురల్‌గానే లేదా ఏదో విధంగా సిటిజన్‌వి గావనుకో, కానప్పుడు నీకు ఫెడరల్‌కి అవకాశం ఉండదు గాబట్టి, వేరే విధంగా ఏదో రకంగా గ్రీన్ కార్డ్ అప్లై చేసుకొని, వచ్చిన తర్వాత ఒక 5 ఏళ్ళు ఆగి, గ్రీన్ కార్డ్‌కి అప్లై చేసుకొని, ఆ గ్రీన్ కార్డ్ నీకు రావడానికి అప్లికేషన్ నుంచి నీకు గ్రీన్ కార్డ్ రావడానికి ఒక 7, 8 ఏళ్ళు పడుతుందో, ఇప్పుడు ఇంకా ఎక్కువే పడుతున్నట్టుంది. అది గూడా మళ్ళీ ఈబీ-1, ఈబీ-2 మళ్ళీ ఇంకేంటేంటో రకరకాలుగా ఎంప్లాయ్‌మెంట్ స్టేటసెస్‌ని బట్టి ఉంటాయి. ఇంతకి అవన్నీ ఎవరికి చెప్తున్నారు? సిటిజన్‌షిప్ లేని వాళ్ళ కోసము. ఇవన్నీ చేసి నువ్వు సిటిజన్‌షిప్ తెచ్చుకొని తర్వాత ఫెడరల్ ఎంప్లాయ్‌మెంట్‌కి అప్లై జేసుకో. నీకు ఆల్రెడీ సిటిజన్‌షిప్ ఉన్నదనుకో డైరెక్ట్‌గా అప్లై జేసుకో. ఇంతే గదా విషయము. ఏముందక్కడ అంత కష్టం, అంత కన్‌ఫ్యూజన్ ఏముంది? నీకు ఆల్రెడీ కోరికలున్నాయి. కర్మల మీద ధ్యాస ఉన్నది. అయితే కర్మలు చేస్తూ, చేస్తూ, చేస్తూ కానీ వేదం చెప్పిన విధంగా చేసి కోరికల్ని తగ్గించుకుని మాత్రము ఖాళీ చేసుకున్నావంటే కోరికల్ని, వైరాగ్యం కలిగిందంటే, అప్పుడు నీకు జ్ఞానానికి అర్హత. దాంతోటి అప్లై చేసుకో మోక్షం వస్తుంది. అప్లై అంటే యాక్చువల్‌గా అప్లికేషన్. ఆచరించు మోక్షం వస్తుంది. ఒకవేళ నీకు కోరికలింకా ఉన్నాయి అట్లనే అంటే ఇంతే విషయం. కోరికలేమీ లేవు. అసలు నీకు పుట్టుకతోటే కోరికలు లేవు. నీకసలు పుట్టుకతోటే కర్మలు చేయాలన్న ఉద్దేశం లేదు. ఇంకైతే నువ్వు ఇంకేమి చేయక్కర్లేదు. కర్మలు చేయక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు. డైరెక్ట్‌గా నీకు మోక్షము అక్కడ సిద్ధము. అయినా గూడా అడగాలనిపిస్తుంటుంది. ఎందుకు అంటే, అక్కడ సిద్ధము అని చెప్పిన మోక్షము ప్రతి వాళ్ళకి సిద్ధమైనా గూడా కర్మలు అడ్డమొస్తాయి, కోరికలు అడ్డమొస్తాయి. కాబట్టే ప్రతి వాళ్ళకి ఈ క్వెషన్స్ అడ్డమొస్తాయి. చెప్తున్న విషయము డైరెక్ట్‌గా పట్టుకోలేక ఇవన్నీ అడ్డుగా ఎందుకుంటాయంటే ఆ మోహం వల్ల. పోయిన వారము నేనింకొక ఎగ్జాంపుల్ గూడా చెప్పుకుంటూ వెళ్ళాను. ఏదో కర్మ ఉపాసన ఎందుకు అంటే, ఏదో ఒక నదీ ప్రవాహం లాగా ఉన్న ఈ కర్మల్లో కొట్టుకుని పోతూ ఉన్నాం మనము. కనీసము ఆ కొట్టుకుని పోకుండా ఆపడం కోసము మనకు ఇదిగో ఈ రకంగా చెయ్యి అని వేదము కర్మల్ని ఇట్లా చెయ్యి, కర్మల్ని ఇట్లా చెయ్యి అని ఎందుకు చెప్తుంది అంటే, ఏదో ఒక ఆధారం మరీ కొట్టుకుని పోకుండా ఏదో ఒక కర్ర సాయంగా ఉండడం కోసము ఈ వేదాలన్నీ మనకు ఈ ఉపాసనలు చెప్తూ ఉంటాయి అని చెప్పుకుంటూ వెళ్ళాను. నువ్వు ఆ కర్మని, ఆ ఉపాసనని, ఆ కర్రను ఎప్పుడో ఒకప్పుడు వదిలిపెట్టి, నీ సొంతంగా జ్ఞాన వైరాగ్యాలతో ఈదుకుంటూ వెళ్తేనే గాని ఆ గట్టెక్కలేవు అని చెప్పి వెళ్ళాను గదా! కానీ అది మళ్ళీ ఇదే కర్మల్లో ఉండి ఏమైనా చెయ్యనా అండి? ఏమైనా చెయ్యనా నేను? ఏమైనా చేస్తే నాకు మోక్షం వస్తుందా అని అనుకునే వాళ్ళెవరున్నారో అటువంటి వాళ్ళ కోసం ఆ ఉదాహరణ చెప్పి వెళ్ళాను. నువ్వు ముందు ప్రయత్నంతో ఆ కర్రనైతే పట్టుకో ఉపాసనలాగా. ఏదో వేదం చెప్పినట్టు కర్మలు చేస్తూ ఉన్నావంటే, ఆ తర్వాత ఏమవుతుంది? ఆ కర్మలు గూడా ఎక్కడ చేస్తావు నువ్వు? గృహస్థాశ్రమంలో చేస్తావు. అందుకనే ఇక్కడ గృహస్థాశ్రమం గురించి చెప్తూ వచ్చారు. ఇంతకుముందు నువ్వు పెళ్లి చేసుకో, పిల్లల్ని గను అని ఏంటేంటో, ఇంటికొచ్చే వాళ్ళని చూడు, పోయే వాళ్ళని చూడు అని ఏంటో చెప్పుకుంటూ వచ్చింది గదా! మనకు ఈ తైత్తిరీయం ఇంతకు ముందు మంత్రాల్లో. కాబట్టి గృహస్థాశ్రమం చదువుకున్నావు, బ్రహ్మచర్యం అయిపోయింది. తర్వాత గృహస్థాశ్రమంలోకొచ్చావు, కర్మలు చేస్తూ ఉన్నావు. ఆ కర్మలతోటే ఏమైనా సాధించొచ్చా అన్న ఆలోచన ఉన్న వాళ్ళ కోసము,
అదిగో నువ్వైతే ముందు వేదం చెప్పినట్టు కర్మలు చేస్తూ ఉంటది ఉపాసన అనుకో. ఆ కర్రను గట్టిగా పట్టుకున్నావంటే కొన్నాళ్ళకి నువ్వు ఈ కొట్టుకుని పోవడం ఆగుతుంది. ఆ తర్వాత కర్మల ప్రవాహంలో కొట్టుకుని పోవడం ఆగిపోయిన తర్వాత, ఈలోగా అక్కడ ఉండి, ఉండి ఏం చేస్తావు? టైం వేస్ట్ చేయకుండా జ్ఞాన వైరాగ్యాలు పెంచుకుంటే, ఆ జ్ఞాన వైరాగ్యాలన్న రెక్కలతో అంటే 2 చేతులు బలంగా తయారయ్యాయంటే ఈదుకుంటూ వెళ్ళొచ్చని చెప్పింది వీళ్ళ కోసం. ఇప్పుడు మిగిలిన వాళ్ళెవరైనా ఉంటే అక్కడక్కడ ఒకళ్ళో ఇద్దరో, ఇద్దరెందుకుంటారు? ఇట్లాంటి వాళ్ళు ఒకళ్ళుంటారు ప్రాబబ్లీ. మిగిలిన వాళ్ళందరూ పోయిన వారం నేను చెప్పిన ఎగ్జాంపుల్‌కి పనికొస్తుంది. వాళ్ళు దాన్ని చూసుకోవచ్చు అవకాశం ఉన్నంత. కానీ ఎవరైనా ఆ విధంగా కర్మాధికారులు గాదు. జ్ఞానానికి అధికారులు ఎవరైనా ఉన్నారంటే, వాళ్ళ కోసం చెప్తున్నాను. అదే ఉదాహరణ కానీ వాళ్ళ కోసము. ఎవరికీ? జ్ఞానాధికారుల కోసం చెప్తున్నాను. ఆ కర్మ ప్రవాహంలో కొట్టుకుని పోతూ ఉన్నవాడికి కర్ర ఊతంగా చూపించి "ఒరేయ్! నువ్వు ఇది పట్టుకో. కొన్నాళ్ళకి ఆ కొట్టుకుని పోవడం ఆగిపోతే తర్వాత నువ్వే ఈదుకుంటూ వెళ్ళొచ్చు" అని చెప్పాం గదా! అధ్యారోపణ జేసి ఇంత దూరము అక్కడొక నది ఉన్నది. దాంట్లో మధ్యలో ఒక కర్ర ఉన్నది. ఒక నువ్వున్నావు. అటు ఇటు గట్లున్నయి. ఒక గట్టు సంసారము, ఒక గట్టు మోక్షం అని ఇన్ని జెప్పాను గదా! ఇన్ని లేవు. అసలా గట్లు నువ్వే, ఆ నది ప్రవాహము నువ్వే, నదిలో నీళ్ళు నువ్వే, ఆ కర్ర నువ్వే, ఈదేది నువ్వే, నిలబడేది నువ్వే, అంతా నువ్వే. అంతా నువ్వే అయి ఉండగా, నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి ఈదుతావు, దేన్ని పట్టుకుంటావో, ఎక్కడికి కొట్టుకుని పోతావో, ఎక్కడికి గట్టెక్కుతావు. ఇన్ని ఉంటే గదా నువ్వు చెయ్యడానికి. వీటన్నింటిని కారకాలని పిలుస్తారు. షట్కారకాలని మనం పోయిన వారం అందుకనే చెప్పుకున్నాము. ఏదో కర్తృకారకము, కరణకారకము మొదలైన కారకాలన్నీ ఉన్నాయి, ఉన్నాయి అని అనిపించేదెవరికి? కర్మల్లో ఉన్నవాళ్ళ కోసము కారకాలు ఉంటాయి. కానీ కర్మలతో సంబంధం లేని వాళ్ళు, జ్ఞానానికి అధికారం ఉన్న వాళ్ళకి కారకాలు శూన్యము. వాడికప్పుడు ఇదిగో ఇది నది ఉంది గదా! కర్మల ప్రవాహంతో ఉన్నది. అటు ఇటు గట్లున్నాయి గదా! ఇదిగో మధ్యలో కర్ర ఉన్నది. ఇదిగో నువ్వున్నావు. అదిగో అటెళ్ళావనుకో అని ఇన్ని చెప్పడము, ఇన్ని రకాలుగా చెప్తున్నది అదే వేదము. మళ్ళీ అదే వేదము జ్ఞానాధికారం ఉన్నవాడికి నువ్వున్నావు, కర్ర ఉన్నది, గట్లున్నయి, నీళ్లున్నయి అని జెప్పదు. ఆత్మన, ఆత్మని, ఆత్మానం అని నిన్ను, నువ్వే, నీలోనే అని చెప్తుంది. నువ్వు కర్ర పట్టుకుని నదిలో, నీళ్లలో, గట్టు అని ఇన్ని చెప్పదు. నిన్ను, నువ్వే, నీలోనే అని ఆత్మని, ఆత్మన, ఆత్మానం ఉద్ధరేత్ అని చెప్తుంది. కాబట్టి ఎవరికి ఎట్లా చెప్పాలో అట్లా చెప్తూ వస్తుంది. కానీ ఏంటంటే చాలా భాగము కర్మల్లో ఉన్నవాళ్ళు, కోరికలతో ఉన్నవాళ్ళే కాబట్టి వాళ్ళకవే ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. మనం చెప్పుకునేది చెప్పుకుంటూనే ఉండాలి. ఒకవేళ మనం కూడా ఇట్లానే ఉన్నామంటే ఈ జవాబులు మనమే చెప్పుకొని మనసుకి సమాధానం కావాలి. అప్పుడు పాపము వాళ్ళెవరో నాకెంతో దయతో సిటిజన్‌షిప్ ఉంటేనే ఫెడరల్ ఎంప్లాయ్‌మెంట్‌కి ఆప్షన్ ఉంటుంది అని చెప్పారు. సరే నాకర్థమయ్యింది అనుంటే అయిపోయేది. దాంతోటి ఆ జ్ఞానం కలిగిందంటే ఇంక మళ్ళీ ప్రశ్నించడం అన్న కర్మ ఉండేది గాదు. ఇంక మోక్షము. ఆ టెన్షన్‌లో నుంచి బయటపడేదాన్ని. ఫ్రీ. కానీ కాలేదు గదా! ఆశ అట్లానే ఉంది గాబట్టి ప్రశ్న అట్లానే ఉంటుంది. కానీ ఏంటంటే ఎన్నాళ్ళు ప్రశ్న వేస్తాం అట్లా? అప్పుడెప్పుడో 22 ఇయర్స్ కింద 23 ఇయర్స్ అయింది నేనిక్కడికొచ్చి జాబ్ స్టార్ట్ చేసి. అప్పటినుంచి ఇప్పటిదాకా ఇంకా అవే ప్రశ్నలు వేస్తూ ఉన్నానా? లేదు గదా! అప్పుడే కొన్ని రోజులు గూడా గాదు. కొంచెం సేపు ఒక ప్రాబబ్లీ గంట సేపో ఏమో లంచ్ చేస్తూ చాలా సేపు అన్ని రకాలుగా అడిగాను. వాళ్ళు కుదరదన్నారు. లంచ్ అయిపోయిన తర్వాత అంతకన్నా ముందు గూడా గూగుల్ చేసుకున్నాను. కుదరలని తెలిసింది. 2, 3, 4, 5, 6 రోజులు ఆలోచించాను. ఇంక తర్వాత వదిలిపెట్టేసాను అయిపోయింది గదా! అట్లానే మనం గూడా ఈ ప్రశ్నలు ఎంత దూరం వేస్తామో, ఎప్పుడైతే నిజం మనం పట్టుకోగలుగుతామో, దీనికి ఇదే రిక్వైర్‌మెంట్ కర్మలు సొల్యూషన్ కాదు అని అర్థం అవ్వడంతోటే దాంట్లో నుంచి బయటపడతామింకా. అక్కడికి వెళ్ళిందాకా మళ్ళీ ప్రశ్నలు వేస్తూనే ఉందాము, జవాబులు చెప్తూనే ఉందాము మన మనసుకి. కాబట్టి ఏమయ్యా? ఎట్లా వస్తుంది మనకు కర్మ? తోటే.
మోక్షము, అవకాశం. లేదు, జ్ఞానంతోటే మోక్షము. సరే అయితే ఇంకో రకంగా చూద్దాం పట్టు. కామ్య కర్మలు, ప్రతిషిద్ధ కర్మలు మానేస్తాను. ఏదో ప్రారబ్ధ కర్మల్ని ఎట్లోకట్లా తట్టుకుని అనుభవిస్తాను. నిత్య కర్మలు నోరు మూసుకొని చేస్తాను. దాంతో జ్ఞానం అపేక్ష లేకుండానే, జ్ఞానం లేకుండానే, సిటిజన్‌షిప్ లేకుండానే డైరెక్ట్‌గా మోక్షము, గవర్నమెంట్ ఎంప్లాయ్‌మెంట్ ఒస్తుందా? టచ్చనా? అట్లా గూడా రాదు. కుదరదు. ఎందుకు? నీకా సిటిజన్‌షిప్ లేదు. కాబట్టి ఇంతకు ముందు నీదొక శేష కర్మ ఉన్నది. నువ్వు ఈ నేషనాలిటీ లేకుండా ఉన్నావు. నీకు వేరే దేశం యొక్క సిటిజన్‌షిప్ ఒకటి తగులుకుని ఉన్నది. అది ఉన్నంత వరకు ఇది రాదు. ఆ కర్మ శేషము పోయిందాకా ఇక్కడ నీకు జ్ఞానము కలగడం అన్నది కుదరదు. నెక్స్ట్. అయితే సరే. సమస్త వేదార్థ జ్ఞానాలు కలిగిన వాడికే కర్మలు చేసే అధికారం అని చెప్తారే. కాదు. అవన్నీ ఉపాసన కోసము. అయితే మరి శ్రోతవ్యః, మంతవ్యః అంటే అవి గూడా కర్మలే గదా! కాదు. విద్యా సహితమైన కర్మలని ఏమీ ఉండవు. ఆరభ్యస్య నిత్యత్వాత్ నువ్వొకటి మొదలుపెట్టి కర్మ చేసావంటే దాని వల్ల ఏదైనా కలిగింది అంటే మాత్రము, దాని వల్ల కలిగేది ఏదైనా సరే అనిత్యము. సరే పోనీ అయితే ఇంకో రకంగా చూద్దాము. ఒక్కసారి అక్కడికెళ్ళావంటే మళ్ళీ ఇంక తిరిగి వచ్చేది లేదు. పునరావృత్తి అని చెప్తుందే మరి. అంటే అక్కడికి వెళ్ళడం అని ఒకటున్నది గదా! అంటే కాదు. నీకు అర్థం అవ్వడం కోసం ఏదో విధంగా చెప్పడం కోసమే చెప్తుందది. నీకు తెలియని విషయం కొత్తగా నేర్పించట్లేదు. మోక్షం నీ స్వరూపమని జ్ఞాపకం చేస్తూ ఉన్నది అంతే. ఆ తర్వాత ఇంకో రకంగా కూడా ఆలోచన చేద్దాము. విద్యా కర్మలున్నాయి గదా! జ్ఞాన కర్మలు. ఇప్పుడు ఈ జ్ఞాన కర్మలు 2 మోక్షానికి ప్రతిబంధకాలనుకుందాము. ప్రతిబంధకాలు ఏమైనా ఉన్నాయే అనుకుందాము. వాటిని తొలగించడం కోసం పనిచేస్తాయి కాబట్టి అని చెప్పుకోవచ్చా? లేదు. ఎందుకు అంటే కర్మలు చేస్తే ఉత్పత్తి, సంస్కార, వికార, ఆప్తి అని ఇంతే ఉంటాయి. ఇప్పుడు వీటి వల్ల కలిగేదేదైనా సరే ఫలము అనిత్యమై ఉంటుంది. ఎన్ని సార్లు అడిగినా నేనిదే చెప్తాను. నువ్వు ఎన్ని సార్లు అడిగినా సరే, ఇంకేమైనా అవకాశం ఉందా అండి? ఇంకెక్కడైనా వేరే జాబ్ బోర్డ్స్‌లో అప్లై చేసుకోవచ్చా అండి? ఇంకేమైనా రకంగా ట్రై చేయొచ్చా అండి? ఎక్స్‌పీరియన్స్, ఎక్స్‌పీరియన్స్ నేను చాలా ప్రాజెక్ట్స్, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్‌లో చాలా ప్రాజెక్ట్స్ చేశాననుకోండి. ఎక్స్‌పీరియన్స్ సాధిస్తే, ఎక్స్‌పీరియన్స్ తోటే సిటిజన్‌షిప్ లేకపోయినా గూడా నాకు ఎంప్లాయ్‌మెంట్ ఇస్తారా? ఇవ్వరు. సిటిజన్‌షిప్ ఉంటేనే ఎంప్లాయ్‌మెంట్. సరే ఎక్స్‌పీరియన్స్ పక్కన పెట్టండి. నేను ఒకవేళ బాగా ఎక్కువగా చదువుకున్నాననుకోండి, నా ఎడ్యుకేషన్ చూసి వాళ్ళు తట్టుకోలేక చాలా ఆనందపడి నాకు ఫెడరల్ ఎంప్లాయ్‌మెంట్ ఇస్తారా? లేదు. సిటిజన్‌షిప్ ఉంటేనే ఇస్తారు. సరే ఇంకేం జేస్తాము? నీ ఇష్టము. ఇంకొక రకంగా చెప్తాను పట్టు. మరి వేదం ఎందుకు చెప్తుందట్లా? వేదం ఎందుకు చెప్తుంది? ఆ ద్వారం గుండా వెళ్ళావంటే, ఇదిగో ఈ దారిలో వెళ్ళావంటే అని చెప్తుందెందుకు అంటే, అది అర్థం కాకుండా ఉన్న వాళ్ళ కోసము అర్థమయ్యేలాగా చెప్పడం వరకే. అట్లా చెప్పితే గూడా నష్టమేం లేదు. అది చెప్పేదేంటంటే, నువ్వు నీలోనే, నీ ద్వారానే, నీ మార్గంలోనే, నీ గురించే అని నీ కోసమే చెప్తుంది. కాబట్టి గమ్యము వాడే అయ్యాడు, గంతా వాడే అయ్యాడన్నప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడు? వేదం చెప్తున్న దాన్ని చెప్తున్నట్టు పట్టుకో నువ్వు. మరి అక్కడ ఏమున్నాయి జాబ్ బోర్డ్స్‌లో? నీకు 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే అప్లై చెయ్యి అని ఉంది గదా! అవును. 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే అప్లై చేయమన్నది ఎవరిని? సిటిజన్‌షిప్ ఉన్నవాడు అప్లై చేసుకుంటే వస్తుంది. మరదక్కడ చెప్పింది గదా! 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చని. అవును చెప్తుందయ్యా! సిటిజన్‌షిప్ ఉందా నీకు? సరే అయితే ఇంకో రకంగా చూద్దాం పటు. ఇదిగో నీకొకవేళ పితృలోకాలు కావాలంటే, స్త్రీలో, యానాలో, భర్తలో, భార్యలో, పిల్లలో గావాలంటే అని చెప్తుంది కదా! అవును చెప్తుంది గానీ, ఇవన్నీ కార్య బ్రహ్మ విషయాలు. ప్రపంచం గురించిన విషయాలు. పరం గురించి ఏకం ఏవ అద్వితీయం అనే గదా చెప్తుందది. యత్ర నా అన్యత్ పశ్యతి తత్ కేన కం పశ్యత్ అని బృహదారణ్యకము, చాందోగ్యోపనిషత్తు అన్నీ అవే చెప్తూ ఉన్నాయి గదా!
అందుకని విద్య, కర్మ 2 కలవడం అన్నది కుదరదు. ఎక్కడైతే కర్త, కరణ మొదలైన కారకాలన్నీ లయమైపోతాయో, నీలో నిన్ను నువ్వే, నీ ద్వారానే అని అన్నీ నీ గురించే చెప్తున్నప్పుడు, కర్తృకారకాలు, కరణకారకాలన్నీ సంప్రదాన కారకాలు నువ్వేం చెప్తావు అన్ని షట్కారకాలు మొత్తం అన్నీ అందులో లయమైపోయి కరిగి ఒక్కటే దాంట్లో చేరిపోయిన తర్వాత, మొత్తం అంతా ఆత్మలో కరిగిపోయిన తర్వాత, అటువంటి జ్ఞానానికి, దానికి విపరీతంగా కర్తృకారకము, కరణకారకము, సంప్రదాన కారకము అని మొదలయ్యి 6 కారకాలతో ఉన్న కర్మలకి విరోధమున్నది. 2 కలవవు, కుదరదు. పరమార్థంగా అవి వేరే వేరే వస్తువులు. ఒక్క వస్తువు కాదసలు 2 గూడా. ఎందుకు అంటే, మనకసలు వేదమే ఒక్క మృత్యువు నుంచి ఒక్క మృత్యువుకు వెళ్తూ ఉంటాడు వాడు. ఎందుకు అంటే, కర్మలు చేసుకుంటూ కూర్చున్నాడంటే. ద్వైతంలాగా ఉన్నవాడికే ఇన్ని రకాలుగా ఉన్నాయి ఉన్నాయి అనిపిస్తాయి. వాడు ద్వైతాన్ని చూసాడంటే మాత్రం ఏది తెలిసినా అది అల్పమే అయి ఉంటుంది. వాడు వేరు, నేను వేరు అనుకున్నావంటే మాత్రము అట్లానే ఉంటావు. కొంత వేరు చూసినా కూడా భయమే మిగులుతుంది అని రకరకాలుగా చెప్పింది గదా! కాబట్టి కర్మల్ని పక్కన బెట్టు. ఇన్ని రకాలుగా నన్ను ప్రశ్నలు వెయ్యకు. చెప్తున్నది డైరెక్ట్‌గా పట్టుకో. సిటిజన్‌షిప్ ఉంటేనే ఫెడరల్ ఎంప్లాయ్‌మెంట్‌కి ఆప్షన్. సిటిజన్‌షిప్ లేదు గదా! అది తెచ్చుకోవడానికి ప్రయత్నం చెయ్యి. అయితే లేకపోయినా గూడా పర్వాలేదు, కర్మలతోటే మోక్షం వస్తే బాగుంటుంది అని ఆశ పడకు. చెప్తున్న విషయాన్ని చెప్తున్నట్టు పట్టుకో. ఇంకొక రకంగా గూడా చెప్తాను. ఇవన్నీ అనాత్మ విషయం గురించి చెప్పారు గదా! కర్మలతోటి సాధించేవి ద్వైతాలుంటాయి, మృత్యువులుంటాయి, అల్పమైన లాభాలు, ప్రయోజనాలుంటాయి, భయమే మిగులుతుందని జెప్పారు గదా! ఇప్పుడు కర్మల్ని పక్కన బెట్టి జ్ఞానంతో సాధించేదేదున్నదో, జ్ఞానం వల్ల మనకేముంటుందో దాని గురించి చెప్తూ ఉన్నారు, విందాము. సత్యత్వం చ ఏకత్వస్య ఏకధా ఏవ అనుద్రష్టవ్యం ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మైవ ఇదం సర్వం ఆత్మైవ ఇదం సర్వం ఇత్యాది శృతిభ్యః. చాందోగ్యోపనిషత్, బృహదారణ్యకోపనిషత్, ముండకోపనిషత్ ఇవన్నీ గూడా ఏం చెప్తున్నాయి? ఆ సత్ పదార్థము, ఆ తత్ పదార్థము, అది సత్యము, అది ఏకము. అది ఏకము, ఒక్కటే ఉంటుంది. అసత్ అనేకంగా ఉండొచ్చు. అసత్, అనాత్మ అనేకంగా ఉండొచ్చు. సత్, ఆత్మ ఏకం. దాన్ని తెలుసుకోవలసిన తత్వాన్ని ఒకే విధంగా చూడవలసి ఉన్నది. ఎందుకు అంటే అది ఏకం, ఏవ, అద్వితీయం. అది ఒక్కటే ఉన్నది, రెండోది లేదు. అసలు ఇదంతా కనిపిస్తున్నది మొత్తము బ్రహ్మ ఏవ. మళ్ళీ బ్రహ్మ అంటే వేరుగా ఉందనుకునేవు. బ్రహ్మ అంటే వేరేది గాదు, నువ్వే ఆత్మ ఏవా. ఎందుకు అంటే ఆత్మ అంటే స్వరూపం, సర్వం మొత్తం అంతా నీ స్వరూపమే అని వేదము ఎన్నో రకాలుగా చెప్తూ వస్తూ ఉన్నది. నచ సంప్రదానాది కారక భేద అదర్శనే కర్మ ఉపపద్యతే. సంప్రదానము మొదలైన షట్కారకాలున్నాయి గదా! సంప్రదాన కారకము, కర్తృకారకము, కరణకారకము మొదలైన కారకాలేవున్నాయో, ఆ భేదాలు జ్ఞానంలో ఆత్మపరంగా అదర్శనే కనిపించవు కాబట్టి. నువ్వు దీని ద్వారా నిన్ను ఇంకెప్పుడో, ఎక్కడో, ఎట్లానో సాధించు అని చెప్పట్లేదది. నిన్ను నువ్వు నీలోనే తెలుసుకో అని చెప్తుందది. ఆత్మన, ఆత్మని, ఆత్మ అన్నీ ఆత్మ టేబుల్‌లో ఏదుందో, ఆ గ్రామర్ టేబుల్‌లో మొత్తం అదే చెప్పుకుంటూ వస్తుందది. కాబట్టి ఆ భేదాలు అదర్శనే లేకపోయేసరికి జ్ఞానానికి, కర్మలకు కుదిరే అవకాశమే లేదు. ఎప్పుడైతే సంప్రదానాది కారక భేదాలు దర్శనే కనిపిస్తూ ఉంటాయో, అప్పుడే కర్మలుంటాయి. ఆ భేదాలు కనిపించలేదనుకో, కర్మ నౌపపద్యతే ఉండదు. కర్తృ కారక భేదాలు ఏమి కనిపించకపోతే కర్మలు ఉండేందుకు అవకాశం లేదు. కాబట్టి జ్ఞానానికి కర్మ కుదరదు. అన్యత్వ దర్శన అపవాదాః చ విద్యా విషయే సహస్రశః శ్రూయంతే. అన్యత్వము, ద్వైతము, ద్వితీయము చూపించి దాన్ని అపవాదము తొలగించే విద్యా విషయమైన, జ్ఞానపరమైన
వేదవాక్కులు సహస్రశః అనంతంగా శ్రూయంతే ఉంటూనే ఉన్నాయి. అందులో వినిపిస్తూనే ఉంటాయి. అన్యత్వము లేదు అని దాన్ని తోసిపుచ్చే వేదవాక్యాలే కోకొల్లలుగా ఉంటాయి వేదాల నిండా. అతః విరోధః విద్యాకర్మణోః అందుకని విద్యాకర్మలకు, జ్ఞానకర్మలకు విరోధం ఎక్కువ. ఎక్కువ గాదు. అసలు విరోధము 2 కలిసి ఉండనే ఉండవు. ఏదో వెలుగొచ్చిందంటే చీకటి మాయమైనట్టు, జ్ఞానం కలిగిందంటే కర్మలు రాలిపోతాయి ఉండవింక. కర్మలెక్కడికి పోతాయి? రాళ్ళెక్కడికి పోతాయి? అందులోకే లయమైపోతాయి. చీకటెక్కడికి పోతుంది ప్రకాశమొస్తే? ప్రకాశంలోనే లయమైపోతుంది. అట్లానే జ్ఞానం కలిగితే కర్మలు అందులోనే లయమైపోతాయి. అసలు ఉండవు కర్మలు విద్య కలిగిందంటే. ఆత్మవిద్య కలిగితే కర్మలు ఉండను గూడా ఉండవు. అతః చ సముచ్చయ అనుపపత్తిః అందుకని ఆ రెండిటిని కలపడం కుదరనే కుదరదు. అత్ర యదుక్తం సంహతాభ్యాం విద్యాకర్మాభ్యాం మోక్షః ఇతి అనుపపన్నం తత్. అందుకని ఏదైతే నువ్వు చెప్తున్నావో మాటి మాటికి విద్యలను, కర్మలను కలిపి, జ్ఞాన కర్మల్ని కలుపుదాము, కలుపుదాము, కలిపి మోక్షాన్ని సాధిస్తావని నువ్వేదో అంటున్నావు గదా! తత్ అనుపపన్నం అది కుదిరే పని గాదు అని చెప్పారు. సరే అయితే ఇంకో రకంగా ఆలోచన చేద్దాం. విహితత్వాత్ కర్మణాం శృతి విరోధః ఇతి చేత్ యది ఉపమృజ్య కర్త్రాదికారక విశేషం ఆత్మైకత్వ విజ్ఞానే విధీయతే సర్పాది భ్రాంతి విజ్ఞాన ఉపమర్థక రజ్వాది విషయ విజ్ఞానవత్ ప్రాప్తః కర్మ విధి శృతీనాం నిర్విషయత్వాత్ విరోధః విహితాని చ కర్మాణి సహ చ విరోధః న యుక్తః ప్రమాణత్వాత్ శృతీనాం ఇతి చేత్. సిద్ధాంతి కర్మలను శృతి అదే పనిగా విధించింది గదా! ఇవన్నీ నీ విహిత కర్మలో, ఇవి నీ విధులు అని వేదోక్తమైన కర్మలన్నీ మనకు విధించబడ్డాయి కదా! ఒకవేళ ఇది కర్త్రాదికారక విశేషం ఆత్మైకత్వ విజ్ఞానే విధీయతే సర్పాది భ్రాంతి విజ్ఞాన ఉపమర్దక రజ్వాది విషయ విజ్ఞానవత్ ప్రాప్తః. ఒకవేళ సర్పాది భ్రాంతి అక్కడ పాము ఉన్నది అన్న భ్రాంతి కాస్త అది పాము కాదు అన్న విజ్ఞానంతో ఉపమర్దనము అసలు లేకుండా పోవడము. రజ్వాది విషయంలో ఒకవేళ కలిగినట్టుగానే ఆత్మైకత్వ విజ్ఞానం కలగ్గానే కర్త్రాధికారక విశేషాలన్నీ గూడా తొలగిపోతాయి అన్నావంటే కర్మ విధి శృతీనాం నిర్విషయత్వాత్ విరోధః. ఈ కర్మ చెయ్యి ఇది నీ విధి అని వేదము శృతి బోలెడు చెప్తూ ఉంటుంది గదా! అప్పుడు దానికి నిర్విషయమైపోదా? దేని గురించి చెప్తుందప్పుడు? అది పాము గాదురా! అది తాడే అని చెప్పగానే ఆ జ్ఞానం కలగ్గానే ఆ పాము అన్న భ్రాంతి ఎట్లా వెంటనే తొలగిపోతుందో అట్లానే ఆత్మజ్ఞానం కలగ్గానే కర్త్రాధికారక విశేషాలన్నీ మొత్తం లేకుండా పోతాయంటే అవన్నీ ఉంటేనే గదా కర్మలు జరిగేది. కర్తృకారకము, కరణకారకము అవన్నీ ఉంటేనే గదా కర్మలు జరిగేది. అప్పుడు కర్మలు చెయ్యి, చెయ్యి, చెయ్యి అని మరి వేదం ఎందుకు చెప్తుంది? అదంతా నిర్విషయము, నిరర్థకమైపోదు. విహితాని చ కర్మాణి కర్మలన్నీ విధించబడ్డాయి కదా! సహజ విరోధః న యుక్తః దాన్ని కాదు, కాదు అని తోసేయడం మంచిది గాదు. యుక్తం గాదు. ప్రమాణత్వాత్ శృతీనాం ఇతి చేత్ శృతి మనకు ప్రమాణం గదా! దాన్నే నువ్వు మొత్తమే చెడగొట్టేస్తావా? వేదము మనకు ప్రమాణము. వేదం చెప్పిన కర్మలు కాదన్నావనుకో, వేదాన్నే ప్రమాణంగా నువ్వు లేకుండా జేస్తావు మరి. చాలా అనర్థం కలుగుతుంది అని మనకు ప్రశ్న వస్తే జవాబు నా. అట్లా గాదు దీన్ని జాగ్రత్తగా ఆలోచించు. పురుషార్థ ఉపదేశ పరత్వాత్ శృతీనాం. పురుషార్థాన్ని ఉపదేశించడం కోసమే మనకు శృతులన్నీ ఇవన్నీ చెప్తూ ఉంటాయి. విద్యా ఉపదేశ పరా మన శృతి వేదం ఎప్పుడు ఆత్మ విద్యను ఉపదేశించడం గురించే తత్పరతతో ఉంటుంది. తావత్ శృతి సంసారాత్ పురుషః మోక్షయితవ్యః ఇతి సంసారహేతోః అవిద్యాయాః విద్యయా నివృత్తిః
కర్తవ్య ఇది విద్యా ప్రకాశకత్వేన ప్రవృత్త ఇది న విరోధః. మన శృతి మొత్తము సంసారంలో నుంచి ఈ పురుషుణ్ణి ఎట్లోకట్లా బయటపడేయాలి అని, సంసారానికి మూల కారణమైన అవిద్యను విద్యతో నివృత్తి చెయ్యడం కోసమే ఇది కర్తవ్యము అని, విద్యా ప్రకాశకత్వేన జ్ఞానాన్ని మనలో కలిగించడం కోసమే ప్రవృత్త, ఇదిగో ఈ విధంగా అది ప్రవర్తిస్తూ ఉంటుంది కాబట్టి నా విరోధః విరోధమేమీ లేదు అని చెప్పారు. అయితే సరే ఇంకో రకంగా అడుగుతాను. ఏవమపి కర్త్రాదికారక సంభావ ప్రతిపాదన పరం శాస్త్రం విరుధ్యతే ఏవ ఇతి చేత్, కర్త, కరణ, సంప్రదాన మొదలైన కారకాలన్నీ ఉన్నాయి గదా! వాటిని ప్రతిపాదించే శాస్త్రాలున్నాయి గదయ్యా సిద్ధాంతి. నువ్వు కర్త్రాది కారకాలతో కూడి ఉన్న కర్మలన్నింటినీ తోసేసావంటే శాస్త్రాలన్నీ ఏమైపోతాయి? శాస్త్రాలకి విరుద్ధం గాదు? అనంటే అప్పుడు నా కాదు. యథా ప్రాప్తం ఏవ కారక అస్తిత్వం ఉపాదాయ ఉపాత్త దురితక్షయార్థం కర్మాణి విదధత్ శాస్త్రం. ముముక్షూణాంచ ఫలార్థీనాంచ ఫలసాధనం న కారక అస్తిత్వే వ్యాప్రియతే. యథా ప్రాప్తం ఏవ కారక అస్తిత్వము, కారకాలన్నీ ఎందుకున్నాయి? వాటిని పట్టుకుని ఉపాత్త దురితక్షయార్థం, నువ్వు సంపాదించుకున్న సంచిత పాపాలేమున్నాయో వాటిని క్షయం చేసుకోవడం కోసము ఇదిగో ఈ కర్మలు చెయ్యి అని విధిస్తుంది శాస్త్రం. ముముక్షువులకైనా, ఫలాలు కోరుకుని కర్మలు చేసే వాళ్ళకైనా సరే ఫల సాధనంగా కారకాలన్నీ ఉన్నాయి, వీటిని పట్టుకుని నువ్వు ఇట్లా కారకాలని ప్రమోట్ చేయడానికి మన వేదానికి ఏం రిక్వైర్మెంట్ లేదు. అందుకోసం అది కారకాల్ని వ్యాప్తి చెయ్యట్లేదు. శాస్త్రాల్లో కారకాలన్నీ ఉన్నాయి గదా అంటే, నువ్వు వాటన్నిటితో కర్మలు చేశావంటే అసలు నీ ఉపాత్త దురితాలన్నీ క్షయమవుతాయని దాని మీద ఫోకస్ చేయమని చెప్తుంది గాని శాస్త్రము, నువ్వు చెప్తున్న కారకాల్ని ప్రమోట్ చేయడం కోసం కాదు. ఆ కారకాలన్నీ ఉన్నాయి అని చెప్పడం కోసం కాదు. ఉపచిత దురిత ప్రతిబంధస్య హి విద్యా ఉత్పత్తిః న అవకల్పతే. ఉపచితమును సంచితంగా సంపాదించుకున్న సంచిత పాపాలేమున్నాయో అవన్నీ నీకు అడ్డుపడి జ్ఞానానికి, విద్యా ఉత్పత్తి జ్ఞానోత్పత్తి కలగకపోతే, అందుకోసము ఏమి చేస్తే నీలో ఉన్న ఆ విద్యా ఉత్పత్తికి, జ్ఞానోత్పత్తికి ఆటంకాలేమున్నాయో వాటిని తొలగించుకునేందుకు అవకాశం ఉంటుందా అని ఆలోచించి ఈ విధంగా చేశావంటే ఆ ఆటంకాలు తొలగుతాయి అని చెప్తుంది. ఆ ఆటంకాలేవి? కోరికలు. కోరికలు, కోపాలు వాటి వల్లే గదా కర్మలు. వాటిని తొలగించుకున్నావంటే జ్ఞానం వెంటనే కలుగుతుంది. తత్క్షయే చ విద్యా ఉత్పత్తిః స్యాత్. తతః చ అవిద్యా నివృత్తిః. తతః ఆత్యంతికః సంసార ఉపరమః. నువ్వు ఏదో విధంగా నీ ఇష్టమయ్యా, నీ ఇష్టం, నీకు నమ్మబుద్ధేస్తే ఆ కారకాలన్నీ పెట్టుకొని కూర్చో, కర్మలన్నీ చేసుకో. కానీ చెప్పిన విధంగా చేశావంటే, ఉపచితము నువ్వు సంచితంగా సంపాదించుకున్న ఏ దురితాలున్నాయో వాటి క్షయం కాస్త అయ్యిందంటే, దానివల్ల విద్యా ఉత్పత్తి, జ్ఞానోత్పత్తి స్యాత్ కలుగుతుంది. ఇంకా తతః అక్కడి నుంచి అవిద్యా నివృత్తి, నీలో ఉన్న అవిద్య తొలగుతుంది. తతః ఇంకా అక్కడి నుంచి ఆత్యంతికమైన సంసార ఉపరమము, పూర్తిగా కంప్లీట్‌గా సంసారం లేకుండా పోవడము. ఆ నది ఉన్నది, నదిలో నీళ్లున్నాయి, నీళ్లతో పెద్ద ప్రవాహం ఉన్నది, అటు ఇటు గట్లున్నాయి, అందులో కర్ర ఉంది, నేనున్నాను, ఇన్ని లేవు. ఇదంతా సంసారము. సంసారం అంటే ఏదైతే స్రవిస్తుందో సారం అని అర్థం, నీళ్ళని అందుకనే చెప్పుకున్నది. ఆ సంసారం మొత్తము సాగరము లేదు, సంసారము సముద్రము లేదు, సంసారము నది లేదు, ఏమీ లేదు. ఉన్నదంతా నువ్వే అని తెలుస్తుంది అప్పుడు. అక్కడికి రావాలంటే జ్ఞానం కావాల్సిందే. అపి చ అనాత్మదర్శినః హి అనాత్మ విషయః కామః. అయితే మరి ఇదంతా ఉన్నది ఉన్నది అని అనిపిస్తుంది గదా! ఇదంతా ఉంది కదండీ సంసారము అంటే ఉన్నది అని అనిపిస్తుంది. ఎందుకు? అనాత్మ దర్శినః, ఆత్మ దర్శనం లేని వాడికి అనాత్మ విషయాలే కనిపిస్తూ ఉంటాయి. వాటి మీద కామాలు, కోరికలే ఉంటూ ఉంటాయి మరి.
కామయమానః చ కరోతి కర్మణి, కోరికలతో ఉన్నవాడే కర్మలు చేస్తూ ఉంటాడు మరి. తతః తత్ ఫలోపభోగాయ శరీరాది ఉపాదాన లక్షణః సంసారః. వాడికి ఆత్మ జ్ఞానం లేదు అంటే, అనాత్మ విషయాల గురించిన కోరికలుంటాయి. కోరికలున్నాయంటే కర్మలు చేస్తాడు. కర్మలు చేశాడంటే వాటి భోగాలుంటాయి. అనుభవించాలి. అనుభవించడం కోసం శరీరాది ఉపాదాన లక్షణాలుంటాయి. శరీరాలు పుచ్చుకోవడం, జన్మలు తెచ్చుకోవడం లాంటి సంసారమంతా ప్రవర్తిస్తుంది. తత్ వ్యతిరేకేణ ఆత్మైకత్వ దర్శినః విషయ అభావాత్ కామ అనుపపత్తిః ఆత్మని చ అనన్యత్వాత్ కామ అనుపపత్తౌ స్వాత్మని అవస్థానం మోక్షః ఇత్యతః అపి విద్యాకర్మణోః విరోధః. తత్ వ్యతిరేకేణ ఆత్మజ్ఞానం లేని వాడికి అనాత్మ విషయాలు, వాటి గురించిన కోరికలు, కోరికలుంటే కర్మలు, కర్మలుంటే జన్మలు, ఈ విధంగా సంసారం. తద్వ్యతిరేకేణ దానికి ఆపోజిట్‌గా ఆత్మైకత్వ దర్శినః ఆత్మను మాత్రమే, ఆత్మ మళ్ళీ ఏంటో వేరేది గాదు. నేను అన్న భావనతోటే ఎవరైతే దర్శిస్తున్నాడో, అటువంటి వాడికి విషయాలుండవింక వేరేగా. అంతా వాడే అయితే, ఉన్నదంతా ఒకటే అది నేనే అని చూస్తున్న వాడికి ఇంక రెండోది ఉంటే గదా దాని మీద కోరిక కలగడానికి. కామ అనుపపత్తి, కోరికలు కలగవు. వాడి మనసులో కోరికలు లేకపోయేసరికి, వాడిలో కోరికలు లేకపోయేసరికి అనన్యత్వం, వేరేది ఉంటే గదా కోరికలు. అనన్యత్వం కాబట్టి, అన్యము లేదు గాబట్టి, వాడికి కోరికలు లేకపోయేసరికి, స్వాత్మని వాడిలోనే వాడు అవస్థానం ఉండేసరికి, ఆత్మస్థితిలోనే ఉండేసరికి, మోక్షమే తప్ప ఇంకేముంటుంది కాబట్టి ఇత్యతః విద్యాకర్మణోః విరోధః. విద్యకు, కర్మకు అస్సలు సంబంధమే లేదు. రెండు విరోధము. విరోధాత్యేవ చ విద్యా మోక్షం ప్రతి న కర్మాణి ఉపేక్షతే. ఈ విరోధం ఉండడం చేతనే ఏదైతే జ్ఞానం ఉన్నదో అది మోక్షం కోసము కర్మలను కోరుకోదు. కర్మలతో మోక్షం వస్తుంది అని జ్ఞానం అనుకోదు. జ్ఞానము దాని పాటికి అది ఉంటే మోక్షం అదే అయి ఉన్నది దాని స్వరూపం. స్వాత్మలాభే తు పూర్వోపచిత దురిత ప్రతిబంధ అపనయ ద్వారేణ విద్యాహేతుత్వం ప్రతిపద్యంతే కర్మాణి నిత్యాని ఇతి. స్వాత్మలాభే, ఆత్మలాభం కలిగిందంటే వాణ్ణి వాడు పొందాడంటే పూర్వోపచిత దురిత ప్రతిబంధ అపనయ ద్వారేణ. అదెట్లా? ఒకవేళ వాడికి జన్మతః అటువంటి సంస్కారం ఉన్నది అంటే కర్మలు చేసి తద్వారా చిత్తశుద్ధి సాధించి దానితో జ్ఞానానికి అర్హత పొంది తద్వారా మోక్షాన్ని సాధించాలన్న స్టెప్స్ ఏమీ ఉండవు. వాడు నేచురల్‌గానే సిటిజన్ అయ్యి ఉంటే వాడికి ఇన్ని స్టెప్స్ ఉండవు. వాడికేదో F1, H1, గ్రీన్ కార్డు, సిటిజన్‌షిప్ అని ఇన్నుండవు. కానీ ఒకవేళ వాడికి నేచురలైజేషన్ లేకపోతే, నేచురల్‌గా అటువంటి జ్ఞానం లేకపోతే పర్వాలేదు. పూర్వోపచితమైన దురితాలున్నాయి గదా! సంచిత పాపాలు. అవన్నీ ప్రతిబంధకాలుగా ఏవైతే ఉన్నాయో జ్ఞానానికి, వాటిని అపనయం చేసుకుంటే, పోగొట్టుకుంటే, తొలగించుకుంటే, దాని ద్వారా విద్యాహేతుత్వం జ్ఞానానికి అర్హత ప్రతిపద్యంతే పొందుతారు. ఎట్లా? ఏ విధంగా? సంచిత కర్మలన్నీ మనకు అడ్డుపడకుండా వాటిని తొలగించుకోవడం ఎట్లా? నిత్యాని కర్మాణి ఇతి. నిత్య కర్మలు చేస్తూ ఉన్నావంటే, దాంతో ఏమైనా నీకు కర్మలవన్నీ, కోరికలవన్నీ అడ్డుపడ్డాయంటే, అవి తొలగితే జ్ఞానానికి అవకాశం. అతః ఏవ అస్మిన్ ప్రకరణే ఉపన్యస్తాని కర్మాణి ఇతి అవోచామా. అందుకనే ఈ ప్రకరణంలో కర్మలు ఉపన్యసించబడుతూ ఉన్నాయి అని చెప్పాము కూడా. మనకు ఈ ఉపనిషత్తు కూడా, తైత్రీయం కూడా కర్మలు ఇట్లా చేయి, అట్లా చేయి అని ఎందుకు చెప్పింది అంటే ఇదే కారణము. మరి ఆ విషయం ఆల్రెడీ చెప్పాము. ఏవం చ అవిరోధః కర్మ విధి శృతీనాం. అట్లానే అందుకనే కర్మ విధులేవున్నాయో మన శృతి చెప్పేవి అవన్నీ కూడా విరోధమేం కాదు, విరుద్ధమేం కాదు. నీ చిత్తశుద్ధి కోసమే. అతః కేవలాయాః ఏవ విద్యాయాః పరం శ్రేయః ఇతి సిద్ధం. అందుకని కేవలము జ్ఞానం చేతే పరమశ్రేయస్సు అంటే మోక్షము అన్నది సిద్ధం. ఇంకిది ఫైనల్ అని చెప్పాడు.
అయినా గూడా నాకు క్వెషన్స్ ఉన్నాయి. నువ్వు సిద్ధం అంటే గూడా నేను క్వెషన్ అడుగుతాను. ఏవన్ తర్హి అట్లానే ఉందనుకో అయ్యా సిద్ధాంతి. అట్లానే ఉందనుకో. ఆశ్రమాంతర అనుపపత్తిః కర్మ నిమిత్తత్వాత్ విద్యా ఉత్పత్తేః గార్హస్థ్యే చ విహితాని కర్మాణి ఇతి ఐకాశ్రమ్యం ఏవ. అతః చ యావజ్జీవాది శ్రుతయః అనుకూలతరాః స్యుః. ఇప్పుడు గృహస్థాశ్రమం ఉందనుకో సిద్ధాంతి. గృహస్థాశ్రమంలో విహితాని కర్మాణి. ఇవి నీ విధులు అని చాలా చెప్పింది మనకు వేదము. అయితే ఎప్పుడైతే కర్మలవసరం లేదు, కర్మలవసరం లేదు, కర్మలవసరం లేదు, కర్మల్ని కొట్టేసావనుకో, నువ్వు అట్లా చేసావనుకో, అప్పుడు ఆశ్రమాంతర అనుపపత్తిః ఆశ్రమము ఒక గృహస్థాశ్రమం తప్ప వేరే ఆశ్రమాలు కుదరవు కదా! బ్రహ్మచర్యంలో, వానప్రస్థంలో, సన్యాసంలో కర్మలుండవు మరి. కర్మలు చేస్తే దానివల్ల చిత్తశుద్ధి దాంతో, జ్ఞానప్రాప్తి దాంతో మోక్షమని నువ్వు చెప్తున్నప్పుడు, ఇంక 4 ఎందుకయ్యా ఆశ్రమాలు? 4 ఎందుకు? కర్మ నిమిత్తత్వాత్ విద్యా ఉత్పత్తేః. కర్మ వల్లే విద్య కలుగుతుంది అంటే, కర్మలేమో గృహస్థాశ్రమంలో విధించబడ్డాయి గాబట్టి, అతః యావజ్జీవాది శ్రుతయః అనుకూలతరాః స్యుః. యావజ్జీవము నువ్వు వేదోక్తమైన వైదికమైన అగ్నిహోత్రాది కర్మలు చేస్తూ ఉండు అని వేదం చెప్పింది కదా! యావజ్జీవము అగ్నిహోత్రాది కర్మలు గృహస్థాశ్రమంలో ఉండి చేస్తూ ఉంటే నీకదే మోక్షం కలిగిస్తుంది అని వేదం చెప్పిన తర్వాత, ఇంక మిగిలిన ఆశ్రమాలు ఎందుకు వ్యర్థం గదా! అప్పుడు ఏకాశ్రమం చెప్పొచ్చు. చతురాశ్రమాలని ఎందుకంటాం మనము? చతురాశ్రమాలు అనడం మానేసి, మిగిలిన 3 ఆశ్రమాలను కొట్టేసి, ఏకాశ్రమం ఉన్నది ఒక్కటే ఒక ఆశ్రమము అందరూ అందులోనే. గృహస్థాశ్రమంలోనే ఉండండి. కర్మలు చేసుకుంటూ ఉండండి. మీకేంటో వస్తుందని చెప్పొచ్చు కదా! ఇంకెందుకయ్యా అయితే మిగిలినవి 3 నువ్వు కర్మలు అవసరం లేదంటే మిగిలిన 3 ఆశ్రమాలు ఎందుకు? అని మళ్ళీ తిరగబడ్డాడు మన పూర్వపక్షి. నా కాదు కూర్చో చెప్తాను. కర్మ అనేకత్వాత్ కర్మలు చాలా రకంగా ఉంటాయి. ఎన్నో రకాలుగా ఉంటాయి. గృహస్థాశ్రమంలో చేసే కర్మలు మాత్రమే కర్మలు. ఇంకెక్కడ కర్మలు లేవనుకుంటున్నావా నువ్వు? నా హి అగ్నిహోత్రాదీని ఏవ కర్మాణి. అగ్నిహోత్రాది కర్మలు మాత్రమే కర్మలు. మిగిలినవన్నీ కర్మలు కావనుకుంటున్నావు నువ్వు. బ్రహ్మచర్యం, తపః, సత్యవదనం, శమః, దమః, అహింస ఇతి ఏవ మాదీని అపి కర్మాణి ఇతరాశ్రమ ప్రసిద్ధాని విద్యా ఉత్పత్తౌ సాధకతమాని అసంకీర్ణాని విద్యంతే ధ్యాన ధారణాది లక్షణాని చ. బ్రహ్మచర్యము, తపస్సు, సత్యము, సత్యవచనము, శమము, దమము, అహింస మొదలైన కర్మలన్నీ ఇతర ఆశ్రమాల్లో ప్రసిద్ధంగా ఉంటాయి. ఇవన్నీ గూడా విద్యా ఉత్పత్తికి మామూలు సాధకాలు గాదు. సాధక తమాలు, ఉత్తమమైన సాధనాలు. అవన్నీ గూడా విరోధం లేకుండా ఉంటాయి. ఇప్పుడు నువ్వు చెప్పే గృహస్థాశ్రమంలో చేసే యజ్ఞయాగాదుల్లో వాటిలో అహింసలవన్నీ ఉంటాయి. ఎంతో కొంత అసత్యం చెప్పవలసి ఉంటుంది. బ్రహ్మచర్యము చెడిపోతుంది అక్కడక్కడ. తపస్సు తగ్గిపోతూ ఉంటుంది. ఇటువంటి విషయాలతో సంపర్కం లేకుండా, అక్కడక్కడ అసత్యం, అక్కడక్కడ అబ్రహ్మచర్యం, అక్కడక్కడ హింస ఇటువంటివేమీ ఉండవు. మొత్తం అంతా గూడా అహింస మొదలైన వాటన్నిటితో కూడి ఉత్తమమైన సాధకాలుగా, విద్యా ఉత్పత్తికి కారణాలుగా మిగిలిన ఆశ్రమాల్లో కూడా ఈ కర్మలన్నీ చెప్పారు. ఈ విధంగా విద్యంతే తెలుస్తూనే ఉన్నాయి. పైగా ధ్యాన ధారణాది లక్షణాలు కూడా ఉన్నాయి. ధ్యానము, ధారణ మొదలైనవి ఎన్నో ఉన్నాయి. భక్షతి చ మళ్ళీ ఇంకా తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ. తపస్సుతో బ్రహ్మను తెలుసుకో. తెలుసుకోవాలని కోరుకో అని మనకు వేదం చెప్పిందా లేదా? జన్మాంతర కృత కర్మభ్యః చ ప్రాగపి గార్హస్థ్యాత్ విద్యా ఉత్పత్తి సంభవాత్ కర్మార్థత్వాత్ చ గార్హస్థ్య ప్రతిపత్తేః కర్మసాధ్యాయాం చ విద్యాయాం సత్యాం గార్హస్థ్య ప్రతిపత్తిః అనర్థిక ఏవ. జన్మాంతర కృతం ఇంతకు ముందు జన్మల్లో చేసుకున్న కర్మల వల్ల
గృహస్థాశ్రమంలోకి వెళ్ళకుండానే వాడికి జ్ఞానోత్పత్తి కలిగింది అనుకో. ఆ విధంగా గూడా జరిగేందుకు అవకాశం ఉన్నది, సంభవము. కర్మల కోసమే గదా గృహస్థాశ్రమం ఉంది అంటున్నావు గదా! ఆ కర్మల వల్ల సాధించే విద్య ఒకవేళ సాధించేసాడనుకో వీడు. అప్పుడింక వాడు గృహస్థాశ్రమంలో ఉండవలసిన అవసరం గూడా లేదు. నువ్వేమన్నావు పైగా ఇక్కడ, ఇంక చనిపోయిందాకా గూడా యావజ్జీవము అదే ఆశ్రమంలో ఉండాలని చెప్పిన వేదవాక్కులకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది గదా అన్నావు గాని, ఉండదు. అట్లా అనుకుంటే గూడా కర్మల కోసమే గృహస్థాశ్రమం ఉంటుందని జెప్పింది పట్టుకున్నామనుకో మనము. కర్మల వల్ల విద్య కలుగుతుంది అని నువ్వంటే సరే అనుకున్నామనుకో మనము. ఆ కర్మలు గృహస్థాశ్రమంలోకి వెళ్లి వాడు కర్మలు చేశాడంటే, వాడికి జ్ఞానం కలిగిందంటే, ఇంక మళ్ళీ వాడు గృహస్థాశ్రమం ఎందుకు, దాన్ని వదిలిపెట్టేయాలి వాడు. అప్పుడు ఏ ఆశ్రమంలో ఉంటాడు? వేరే ఆశ్రమం లేకపోతే వాడు? ఆలోచించి మాట్లాడు. లోకార్థత్వాత్ చ పుత్రాదీనాం. పిల్లలు అన్నీ గావాలి అంటే లోకార్థం అది. లోకం కోసం పిల్లలు మొదలైనవన్నీ. ఇల్లు, పిలికున, భార్య, భర్త అవన్నీ. పుత్రాది సాధ్యేభ్యః చ అయం లోకః పితృలోకః దేవలోకః ఇతి ఏతేభ్యః వ్యావృత్తకామస్య నిత్యసిద్ధాత్మదర్శినః కర్మణి ప్రయోజనం అపశ్యతః కథం ప్రవృత్తిః ఉపపద్యతే. పుత్రులున్నారంటే వాళ్ళ వల్ల నీకు గొప్ప లోకాలు కలుగుతాయి. అపుత్రస్య గతిర్నాస్తి అని ఏవేవో ఉంటాయి వేదవాక్యాలు. పుత్రులు లేకపోతే వాళ్లకు గతులుండవు అని. పుత్రులున్నారంటే గొప్ప గతులు కలుగుతాయి. ఈ లోకాలు కలుగుతాయి, ఆ లోకాలు కలుగుతాయి, పితృలోకాలు, దేవలోకాలు అని ఏవేవో చెప్తూ ఉంటారు గదా! అయం లోకం, ఈ లోకం, పితృలోకం, దేవలోకం. అయితే ఎవడైతే నిత్య సిద్ధాత్మ దర్శినః, నిత్య సిద్ధంగా ఉన్న ఆత్మను దర్శిస్తున్న వాడికి ఈ లోకమేముంది, ఆ లోకమేముంది అంతా ఒకటే వాడికి. ఉన్నదంతా ఒకటే, అది నేనని దర్శిస్తున్నవాడు వ్యావృత్త కామస్య, వాడికి ఏ కోరిక లేకుండా ఉంటే ఇంక లోకాలెందుకు వాడికి, ఏ లోకం గావాలి? అటువంటి వాడు కర్మణి ప్రయోజనం అపశ్యతః, కర్మల వల్ల నాకు ప్రయోజనం ఏముంది అనుకున్నవాడు కథం ప్రవృత్తిః ఉపపద్యతే, వాడింక ప్రవృత్తి మార్గంలో ఎందుకుంటాడు? ప్రవృత్తి మార్గంలో ఉన్నవాడే గదా గృహస్థాశ్రమంలో ఉండాలి. అంతా నేనే అని జ్ఞానం కలిగిన వాడు ఇంక కర్మల్లో ప్రవర్తించడు. మరి కర్మల్లో ప్రవర్తించని వాడు గృహస్థాశ్రమంలో ఉండే అవసరం లేదు. వాడు ఉండడు. మరి వాడికి ఏమి ఆశ్రమం అని చెప్తున్నావు నువ్వు? మొత్తం అన్నీ పీకేద్దాం అనుకుంటున్నావు. మిగిలిన ఆశ్రమాలన్నీ తీసేద్దాం అనుకుంటే, మరి మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తారు? కర్మలు చేసే వాళ్ళకి ఒక ఆశ్రమం పెట్టావు. కర్మలు అవసరం లేదనుకున్న వాళ్ళకు వాళ్ళేమైపోతారు? ప్రతిపన్న గార్హస్థ్యస్యాపి విద్యా ఉత్పత్తౌ విద్యా పరిపాకాత్ విరక్తస్య కర్మసు ప్రయోజనం అపశ్యతః కర్మభ్యః నివృత్తిః ఏవ స్యాత్. వీడేదో పాపం వాడు పుట్టుకతోటే జ్ఞానంతో ఉన్నాడు. వాడసలు గృహస్థాశ్రమంలోకి వెళ్ళవలసిన అవసరమే లేదు. ఎందుకంటే కర్మలతో వాడికి ఏమి లాభం లేదు. వాడందుకని ప్రవృత్తి మార్గంలో ఉండడు. వాడినేం జేస్తావు? లేదా ఎవడో ప్రతిపన్న గార్హస్థ్య అపి, వీడు ఏదో గృహస్థాశ్రమంలోకి వెళ్ళాడు. ఏవో కోరికలతో ఉన్నాడు గాబట్టి పెళ్ళిళ్ళవన్నీ జేసుకున్నాడు. పిల్లల్ని కన్నాడు. ఏదో చేశాడు. కానీ వాడికి అదృష్టం బాగుండి విద్య కలిగిందనుకో, జ్ఞానం కలిగిందనుకో, జ్ఞానోత్పత్తి జరిగిన తర్వాత వాడి జ్ఞానము పరిపాకం చెందితే, వాడికి విరక్తి కలిగితే, కర్మల్లో నుంచి వాడు పక్కకెళ్ళిపోదాం అనుకుంటే, కర్మల్లో ప్రయోజనం అపశ్యత, ఇంక కర్మల వల్ల వాడికి ఏమీ ప్రయోజనం ఉండదు. అటువంటి వాడు కర్మభ్యః నివృత్తిః ఏవ స్యాత్, వాడు కూడా కర్మల్లో నుంచి పక్కకెళ్ళిపోతాడు. అప్పుడు నీ గృహస్థాశ్రమం ఏమైతుంది? ప్రవ్రజిష్యన్ వై అరే అహం అస్మాత్ స్థానాత్ అస్మి అని బృహదారణ్యకంలో, అరే ఓ మైత్రేయి, నేను అస్మాత్ స్థానాత్, ఈ స్థానం నుంచి వెళ్ళిపోతూ ఉన్నాను అని, ఇతి ఏవమాది లింగ దర్శనాత్, శృతి లింగ దర్శన వేదంలో ఇటువంటివన్నీ చూపించిందది. అట్లా ఉంటారు. ఒక్కొక్కసారి డైరెక్ట్‌గా పుట్టుకతోటే జ్ఞానంతో ఉన్నవాళ్ళు, ఆత్మజ్ఞానంతో ఉన్నవాళ్ళు ఇంక మళ్ళీ వేరే గృహస్థాశ్రమంలోకెళ్ళి కర్మలు చేస్తూ ఏంటో సాధించి పోవాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి వాళ్ళు పుట్టుకతోటే అంత జ్ఞానం కలగకపోతే వాళ్ళు ఏ కారణానికైనా సరే గృహస్థాశ్రమంలోకి వెళ్లారంటే, ఆ తర్వాత వాళ్ళకి గృహస్థాశ్రమంలో ఉంటూ ఉండగా జ్ఞానం కలిగి కర్మలు అవసరం లేదని నిర్ణయించుకున్నాక అప్పుడైనా సరే గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టేస్తారు. కాబట్టి నువ్వు చెప్పింది కుదరదు. ఒకటే ఆశ్రమం ఉంటే చాలు గదా! ఇన్ని ఆశ్రమాలు ఎందుకని బలి తీసే ఒకటి ఆర్గ్యుమెంట్. పని చెయ్యని వ్యర్థమైన ఆర్గ్యుమెంట్ అది.
అని చెప్పేసరికి సరే ఇంకొక ప్రశ్న వేస్తా పట్టు. కర్మ ప్రతి శృతేః యత్నాధిక్య దర్శనాత్ అయుక్తం ఇతి చేత్ అగ్నిహోత్రాది కర్మ ప్రతి శృతేః అధికః యత్నః మహాంశ్చ కర్మాణి ఆయాసః అనేక సాధన సాధ్యత్వాత్ అగ్నిహోత్రాదీనాం తపః బ్రహ్మచర్యాదీనాం చ ఇతర ఆశ్రమ కర్మణాం గార్హస్థ్యే అపి సమానత్వాత్ అల్ప సాధన అపేక్షత్వాత్ చ ఇతరేషాం న యుక్తః తుల్యవత్ వికల్పః ఆశ్రమిభిః తస్య ఇతి చేత్. సరే అవసరం లేదు అని చెప్తున్నాను నేను. గృహస్థాశ్రమం కాక వేరే ఆశ్రమాలు అవసరం కూడా లేదని చెప్పాను. ఒక్క ఆశ్రమం ఉంటే చాలు, చతురాశ్రమాలు కాదు, ఏకాశ్రమం మంట అయిపోయింది కదా అంటే, కాదు అన్నావు నువ్వు, మిగిలిన ఆశ్రమాలు కూడా ఉంచుకుంటానన్నావు, ఉంచుకో. కానీ అన్నీ సమానం అనకు. గృహస్థాశ్రమం చాలా గొప్పది. ఎందుకంటే చెప్తా విను. కర్మ ప్రతి కర్మల గురించి శృతి ఓహో అత్యధికమైన ప్రయత్నాలన్నీ చెయ్యాలి అని చూపిస్తూ ఉంటుంది. కాబట్టి చాలా ఎక్కువగా ప్రయత్నాలు చేయాలి, ఎక్కువగా కర్మలు చేయాలి, ఎక్కువగా వ్యయ ప్రయాసలతో ఉన్న గృహస్థాశ్రమాన్ని తీసుకెళ్ళి అల్పమైన ప్రయాసలతోటి అల్పమైన కర్మలతో ఉన్న మిగిలిన ఆశ్రమాలతో కలిపి తుల్యంగా సమానంగా చూపించరాదు. అగ్నిహోత్రాది కర్మ ప్రతి శృతేః అధికః యత్నః. అగ్నిహోత్రాది కర్మలు చేయడం గురించి అమ్మో ఎన్ని విషయాలు చెప్పిందో వేదము. అవి తీసుకునిరా, ఇవి తీసుకునిరా, ఈ మంత్రాలు చదువు, ఇట్లా చెయ్యి, అట్లా చెయ్యి, తప్పు చేశావంటే కర్మల్లో లోపం ఉన్నది అంటే ఇంకా ఏవో చేయవలసి వస్తుంది, ప్రాయశ్చిత్తాలన్నీ చేసుకో అని చాలా చెప్తుంది. చాలా ప్రయత్నాలు చెయ్యాలి అగ్నిహోత్రాది కర్మలు చెయ్యాలంటే వేదం చెప్పినట్టు. పైగా మహాన్ కర్మణి ఆయాసః. ఈ కర్మలు చెయ్యాలి అంటే మహానాయాసః. ఎంత కష్టము, ఎంత కష్టం ఈ కర్మలు చెయ్యాలంటే గృహస్థాశ్రమంలో ఉండి. అనేక సాధన సాధ్యత్వాత్ అగ్నిహోత్రాదీనాం. ఎన్నో తెచ్చుకోవాలి, ఎన్నో తెచ్చుకుని ఈ అగ్నిహోత్రాలను సాధించాలి మనము. ఆ యజ్ఞాలు అవన్నీ చేయాలి, పూజలు అవన్నీ చేయాలి, అవన్నీ చేయాలంటే పంచమహాల యజ్ఞాలు అంటారు. ఇంకా కూర్చొని గృహస్థులు ఇవన్నీ పంచమహాయజ్ఞాలు చేయాలంటారు, ఎన్నో చెప్తారు. అవన్నీ చెయ్యాలంటే ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి చెయ్యాలి, చాలా కష్టము. మీరు చేసుకునేవేమున్నాయండి? మీరు చేసే తపస్సులు, బ్రహ్మచర్యాలు ఇట్లాంటివన్నీ ఏవైతే ఇతర ఆశ్రమాల్లోని కర్మలేవున్నాయో, బ్రహ్మచర్య ఆశ్రమంలో, వానప్రస్థంలో, సన్యాసాశ్రమంలో ఉన్న కర్మలు ఏమున్నాయండి? తపస్సులు, బ్రహ్మచర్యాలు ఇట్లాంటివా? అవన్నీ గార్హస్థ్యే అపి. అవన్నీ కూడా గృహస్థాశ్రమంలో చేస్తూనే ఉండాలి. తపస్సు, బ్రహ్మచర్యం మొదలైనవన్నీ గృహస్థాశ్రమంలో చేస్తూ పైగా అడిషనల్‌గా ఎక్స్‌ట్రాగా బోలెడు కర్మలు చేయాలి. అందుకని సమానత్వాత్ అల్ప సాధన అపేక్షత్వాత్ సమానంగా చెప్పడం. కొంచెం ప్రయత్నంతో ఏవో సాధించడం మొదలైనవన్నీ వేరే ఆశ్రమాల్లో ఉన్నట్టు దీనికి ఉండవు పాపం. వేరే ఆశ్రమాల్లో చేసేవన్నీ స్వాధ్యాయంతో సహా అన్నీ చేస్తూ పైగా అనంతమైన కర్మలు ఇంకేంటో చాలా కష్టపడి ఎంతో ప్రయత్నంతో చేయాలి. కాబట్టి న యుక్తః తుల్యవత్ వికల్పః ఆశ్రమిభిః తస్య ఇతి చేత్. వేరే ఆశ్రమాలతో కలిపి ఈ గృహస్థాశ్రమాన్ని సమానమని చెప్పడము, తుల్యమని చెప్పడము నయుక్తః ఉచితం కాదు అనేసరికి ఇదిగో ఇక్కడ చెప్పలేదు. మన శంకర్ల వారు వేరే జవాబు చెప్తారు. నేను ఒక జవాబు ముందే ఆలోచించుకున్నాను ఈ ప్రశ్న చదివి. వేరే ఆశ్రమాల్లో కన్నా గూడా గృహస్థాశ్రమంలో కర్మలెక్కువుంటాయి కాబట్టి మమ్మల్ని గొప్పగా చూడాలి, మిగిలిన వాళ్ళందరినీ కూడా మాతో సమానంగా ఎట్లా చూస్తారు అని ప్రశ్న. మిగిలిన ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ కోరికలు లేవు గాబట్టి కర్మలుండవు. వాళ్ళకి కర్మలు తక్కువున్నాయి గాబట్టి వాళ్ళని తక్కువగా చూద్దాం గాదు. వాళ్ళకి కర్మలు తక్కువెందుకున్నాయి అంటే కోరికలు తక్కువున్నాయి కాబట్టి. అందుకని వాళ్ళని యాక్చువల్‌గా ఎక్కువగా చూడాలి. గృహస్థాశ్రమంలో అన్ని కర్మలెందుకు చేసుకుంటూ కూర్చుంటావు నువ్వు? అజ్ఞానంతో, కోరికలతో ఉంటావు గాబట్టి. అందుకని నువ్వు యాక్చువల్లీ టెక్నికల్లీ తక్కువ రకం. ఒకవేళ నువ్వు సమానంగా చూడ్డానికి వీల్లేదు అని గొడవలన్నీ తీసుకొనొస్తే, ఇంతవరకు మాకు ఆ ఉద్దేశమే లేదు. ఒక ఆశ్రమం ఎక్కువ, ఒక ఆశ్రమం తక్కువ అని చెప్పే ఉద్దేశం లేకపోయినా గూడా, నువ్వు అనవసరంగా ఈ ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చావు గాబట్టి, అసలు యాక్చువల్‌గా గృహస్థాశ్రమంలో అన్ని కర్మలెందుకుంటాయంటే, అన్ని కోరికలుంటాయి గాబట్టి.
చాలా కోరికలతో ఉండి చాలా కర్మలు చేసుకుంటూ, అబ్బా! ఎన్ని కర్మలు చేస్తున్నాను, ఎన్ని పనులున్నాయి, అసలు ఒక్క నిమిషం టైం లేదు. అయ్యో! అని ఆయాసాలన్నీ పడుతూ ఉన్నావంటే ఎవరి కోసము? కాబట్టి అది నా జవాబు. ఇక్కడ శంకర్ల వారు ఆయన చెప్పే జవాబు చూద్దాం. నా అట్లా అనడానికి వీల్లేదు. జన్మాంతర కృత అనుగ్రహాత్ పూర్వజన్మల్లో అనుగ్రహాలుంటాయి మరి. యదుక్తం కర్మణి శృతేః అధికః యత్నః ఇత్యాది న అసౌ దోషః. వేదాల్లో కర్మలు ఎక్కువగా ఉంటాయి. కర్మల గురించి ప్రయత్నాలు ఎక్కువ చెయ్యాలి అని చెప్తూ ఉంటే అందులో దోషమేమీ లేదు మరి. ఇంతవరకు నువ్వు చేసుకున్న కర్మలెటువంటివో దాన్ని బట్టి ఈ జన్మ వచ్చింది. నీకు ఏ కోరికలున్నాయో దాన్ని బట్టి జన్మ తెచ్చుకున్నావు. కాబట్టి కర్మలు చేస్తూ ఉంటావు. యతః జన్మాంతర కృతమపి అగ్నిహోత్రాది లక్షణం కర్మ బ్రహ్మచర్యాది లక్షణం చ అనుగ్రాహకం భవతి విద్యా ఉత్పత్తిం ప్రతి. ఏదైతే పూర్వజన్మలో వాడొకవేళ అగ్నిహోత్రాది కర్మలన్నీ పూర్తి చేసుకున్నాడో ఏమో! అందుకని ఈ జన్మలో వాడికి అవసరం లేదో ఏమో! లేదా వాడు పూర్వజన్మలో గూడా బ్రహ్మచర్యాది లక్షణమైన కర్మలని పూర్తి చేసుకున్నాడో ఏమో! అందుకని ఆ పుణ్యఫలం వల్ల వాడికి ఈ జన్మలో అవి చేయవలసిన అవసరం లేకుండా, గృహస్థాశ్రమంలో ఉండవలసిన పని లేకుండా ఉన్నాడో ఏమో! కాబట్టి వాటిని బట్టి అనుగ్రాహకం దానికి తగిన విధంగా విద్యా ఉత్పత్తిం ప్రతిభవతి. వాడికి ఎంత జ్ఞానం కలిగిందో దాన్ని బట్టి వాడు ఏ ఆశ్రమంలో ఉంటాడో ఆ ఆశ్రమంలో ఉంటాడు. ఏన చ జన్మనా ఏవ విరక్తాః దృశ్యంతే కేచిత్. కొంతమంది జన్మతః విరక్తులై ఉంటారు. వైరాగ్యంతో ఉంటారు. కేచిత్తు కర్మసు ప్రవృత్తాః అవిరక్తాః విద్యా విద్వేషిణః. కొంతమంది జన్మతః పుట్టినప్పటి నుంచి అట్లానే ఉంటారు. చివరిదాకా అట్లానే ఉంటారు. కర్మల్లోనే ప్రవర్తిస్తుంటారు. వైరాగ్యం ఏమీ ఉండదు. కోరికలతోటే సతమతమవుతూ ఉంటారు. జ్ఞానానికి విద్వేషిస్తారు. జ్ఞానం అంటే వాళ్ళకి పడదు. ఆత్మజ్ఞానం అవన్నీ చెప్తే గూడా వినడానికి గూడా రారు వాళ్ళు. చెప్తుంటే గూడా పారిపోతారు. వైరాగ్యం అస్సలుండదు. కర్మల్లో పడి తిరుగుతూ ఉంటారు. కొంతమంది ఇట్లా గూడా ఉంటారు. కొంతమంది పుట్టుకతోటే కర్మలకు దూరంగా ఉంటారు. వైరాగ్యంతో, జ్ఞానంతో ఉంటారు. మరేం చెప్తాము? వాళ్ళ పూర్వజన్మ సంస్కారాలు. తస్మాత్ జన్మాంతర కృత సంస్కారేభ్యః విరక్తానాం ఆశ్రమాంతర ప్రతిపత్తిః ఏవ ఇష్యతే. కాబట్టి జన్మాంతరాల్లో పూర్వజన్మల్లో చేసుకున్న ఏమి సంస్కారాలున్నాయో వాళ్ళకు, దాన్ని బట్టి వాళ్లకు విరక్తి కలిగిందంటే, ఏ ఆశ్రమంతో ఉన్నామని గాదు. గృహస్థాశ్రమంలో ఉండవలసిన అవసరం గూడా లేదు. ఆ రకంగా వాళ్ళు గృహస్థాశ్రమాన్ని కాకుండా వేరే ఆశ్రమాల్ని ఆశ్రయిస్తారు. గృహస్థాశ్రమాన్ని కోరుకునే వాళ్ళు ఎప్పుడూ కోరికలతో ఉన్నవాళ్లే అని చెప్పారు. చెప్పి ఇంకా ఏమంటున్నారంటే, కర్మఫల బాహుళ్యాత్ చ. పైగా గృహస్థాశ్రమంలో ఇన్ని కర్మలెందుకు చెప్పారండి? కాబట్టి గృహస్థాశ్రమం చాలా గొప్పది. వేదము గృహస్థులకే గదా ఇన్ని కర్మలు చెప్పింది. అగ్నిహోత్రాది కర్మలన్నీ ఎంతో ప్రయత్నంతో నువ్వు చెయ్యి అని అంటే, అవును చెప్పింది ఎందుకంటే, కర్మలు ఇన్నెందుకున్నాయి అంటే, కర్మ ఫలాలనున్నాయి గాబట్టి. నీకు ఎన్ని రకాల ఫలితాలు గావాలని నువ్వు కోరుకుంటున్నావో, ఇల్లు గావాలి, పిల్లి కూన గావాలి, ఈ లోకం గావాలి, పరలోకం గావాలి, ప్రమోషన్ గావాలి, అమెరికాలో వీసా గావాలి, ఇంకేంటో గావాలని నువ్వు ఎన్ని రకాల ఫలితాలను కోరుకుంటున్నావో, అన్ని రకాల కర్మ ఫలాల కోసము అన్ని రకాల కర్మలను కల్పించి చెప్తుంది పాపం మన వేదము. అది కల్పించి చెప్పింది కాక, మనకింకా కొత్త కొత్త రకమైన కోరికలన్నీ కలిగాయంటే, మన వాళ్ళు కూడా ఆ వేదాలు చదువుకున్న వాళ్ళు, ఇదిగో ఈ మంత్రం చదివావంటే, ఇదిగో ఈ పూజ చేశావంటే, ఇదిగో ఈ యజ్ఞం చేశావంటే అని వాళ్ళు కూడా ఇంకా చాలా అందులో నుంచి తీసి చెప్తారు. పుత్ర స్వర్గ బ్రహ్మవర్చసాది లక్షణస్య కర్మఫలస్య అసంఖ్యేయత్వాత్ తత్ప్రతిచ్చ పురుషాణం కామ బాహుళ్యాత్ తద్ అర్థః శృతేః అధికః యత్నః కర్మసు ఉపపద్యతే. పుత్రులు గావాలి, స్వర్గం గావాలి, బ్రహ్మవర్చస్సు గావాలి అని ఏవేవో కర్మఫలాలు ఆశిస్తూ ఉంటే, అవి అసంఖ్యేయంగా ఉంటే, అంతు లేకుండా ఉంటే, వాటి కోసం మనుషులలో ఉన్న కామాలను అవి బహుళంగా కోరికలు బహుళంగా ఉండడం వల్ల, అందుకోసమే శృతి కూడా అధికంగా ప్రయత్నం చెయ్యి మరి ఈ కర్మలన్నీ చెయ్యి మరి కూర్చో చేస్తే వస్తాయని చెప్పవలసొస్తుంది.
వీడి మనసుని బట్టి వేదం అట్లా చెప్తుంది. వీడి బుద్ధిని బట్టి వేదం అట్లా చెప్తుంది. ఆశిషాం బాహుళ్య దర్శనాత్ ఇదం మే స్యాత్, ఇదం మే స్యాత్ ఇది. కావాలంటే చూసుకోండి. కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు, చుట్టూ ఉంటారు. మనం గూడా గావచ్చు. ఇది గావాలి, ఇది గావాలి, ఇది గావాలి, ఇది గావాలి, ఇది గావాలని కోరుకునే వాళ్ళుంటే, దానికి సంబంధించి ఈ కర్మ జెయి మరి ఇదొస్తుంది అని చెప్పే వేదం గూడా ఉంటుంది. ఇంకొకటి గూడా చెప్తాను పట్టు. ఎందుకండి అన్ని కర్మలు చెప్తుంది గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకు మన వేదము అంటే ఉపాయత్వాత్ చ ఉపాయాల కోసము. ఉపాయభూతాని హి కర్మాణి విద్యాం ప్రతి ఇతి అవోచామ. విద్యాం ప్రతి జ్ఞానం కోసం కర్మలు ఉపాయంగా ఉంటాయి. ఉపాయే అధికః యత్నః కర్తవ్యః న ఉపేయే. ఉపేయము విద్య. అదొక్కటే ఉంటుంది. కానీ దాన్ని సాధించేందుకు ఎన్నైనా ఉంటాయి కర్మలు. వీడి కర్మను బట్టి. కాబట్టి చాలా ఉంటాయి ఇంకేళ్ళని జెప్పారు. ఇంకొక ప్రశ్న మిగిలింది. దీన్ని గూడా చూద్దాము. కర్మ నిమిత్తత్వాత్ విద్యాయాః యత్నాంతర అనర్ధక్యమితి చేత్ కర్మభ్యః ఏవ పూర్వోపచిత దురిత ప్రతిబంధ క్షయాత్ ఏవ విద్యా ఉత్పద్యతే చేత్ కర్మభ్యః పృథక్ ఉపనిషత్ శ్రవణాది యత్నః అనర్థకః ఇతి చేత్. కర్మ వల్ల జ్ఞానం కలుగుతుంది అంటే వేరే ప్రయత్నాలు చేయవలసిన అవసరం లేదు గదా! కర్మల వల్ల పూర్వోపచితమైన దురితమేమైనా ఉంటే, సంచిత పాపం ఉంటే, అది ప్రతిబంధకంగా ఉంటే, ఆ కర్మలు చేసి ఈ సంచిత పాపాలు అడ్డంకులేవున్నాయో వాటిని తొలగించుకుంటే విద్య ఉత్పాద్యతే. జ్ఞానము ఉత్పత్తి కలుగుతుంది అంటే, అటువంటప్పుడు కర్మలు చాలు గదా! ఇంకా విద్యా ఉత్పత్తికి వేరే ప్రయత్నాలు అవసరం లేదు గదా! కర్మల కోసము చెప్తూ ఉన్న వేదము, ఇంక మళ్ళీ కర్మల వల్ల నీకు జ్ఞానం కలుగుతుంది అని చెప్పిన తర్వాత, వేరేగా ఉపనిషత్తులని సెపరేట్‌గా శ్రవణం చేయడము మొదలైన ప్రయత్నాలన్నీ అనర్థం గదా! నువ్వు ఇంతకి ఇంత జెప్పావు గానీ, సిద్ధాంతి నువ్వు జెప్పిందంతా బానే ఉంది. కర్మల వల్ల జ్ఞానం కలుగుతుంది. అందుకని కర్మలు జేసుకో పో అంటే, కర్మలు జేస్తే చాలు గదా! ఇంక మళ్ళీ ఉపనిషత్తు చదవడము, శ్రవణము, మననము, నిధిధ్యాసనం అవన్నీ ఎందుకు వ్యర్థం గదా! ఉపనిషత్తులు మాత్రం వింటే చాలు నీకు మోక్షమొస్తుందని ఎట్లా చెప్తావు నువ్వు? కర్మలు చేస్తే విద్యకు అవకాశం లభిస్తుంది అని తెలిసిన తర్వాత, ఉపనిషత్తు శ్రవణాల్లాంటి వేరే ప్రయత్నాలు ఎందుకయ్యా? కర్మలు చేసుకోవచ్చు కదా గృహస్థాశ్రమంలో ఉండి. అంటే కాదు. నియమ అభావాత్ అట్లా నియమమేమీ లేదు. నువ్వు కర్మలు చేసి నువ్వు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించి పిల్లల్ని కని, వాళ్ళని పెంచి, పెద్ద చేసి అవన్నీ చేస్తూ, ఈ కర్మలు చేస్తూ నువ్వు చిత్తశుద్ధి చేసుకున్నాక తర్వాత మాత్రమే నువ్వు వేరే ఆశ్రమాన్ని ఏదో వానప్రస్థమో, సన్యాసాన్ని స్వీకరించని ఇట్లా నియమం ఎక్కడా లేదు. అసలా ప్రతిబంధకము ఎప్పుడైనా తొలగిపోవచ్చు. కర్మలు చేస్తే మాత్రమే అని అక్కడ రూల్ లేదు. నియమం లేదు. నహి ప్రతిబంధ క్షయాత్యేవ విద్యా ఉత్పద్యతే నతు ఈశ్వర ప్రసాద తపో ధ్యాన ఆది అనుష్ఠానాత్ ఇతి నియమః అస్తి. ఈ ప్రతిబంధకం ఏదున్నదో జ్ఞానానికి అడ్డుగా ఉన్నదేదున్నదో అది తొలగిపోవడానికి విద్యా ఉత్పత్తి కలగడానికి ఒకటే మార్గము కర్మలు చెయ్యడము అని నియమః నాస్తి నియమం లేదు. ఏవైనా ప్రతిబంధకాలున్నాయి. కర్మలు మొదలైనవన్నీ అడ్డుపడుతూ ఉన్నాయి. కామాలు, కోరికలు మొదలైనవన్నీ అడ్డుపడుతూ ఉన్నాయి. కాబట్టి అవి తొలగితేనే విద్యా ఉత్పత్తి అని అదొక్కటే మార్గము అని రూల్ లేదక్కడ. ఒక్కొక్కసారి అసలు వాళ్ళకి కోరికలు నిజంగా లేకపోతే, లేని కోరికల్ని వాళ్ళు తొలగించుకోవడానికి కర్మలేమున్నాయి చేయడానికి? వాళ్ళకు నిజంగా కోరికలున్నాయంటే తొలగించుకోవడానికి కర్మలు చేయాలేమో ప్రాబబ్లీ చెప్పిన విధంగా. వాళ్ళకి పాపం నిజంగానే కోరికలు లేకపోతే, ప్రతిబంధ క్షయము అని ఇంకొక స్టెప్ ఎక్కడున్నది? లేని గూడా లేదు గదా! పైగా ఈశ్వర ప్రసాదము, తపస్సు, ధ్యానము, అనుష్ఠానము మొదలైనవన్నీ ఉన్నాయి. నువ్వు చెప్పిన అగ్నిహోత్రాది కర్మలొక్కటే గాదు. పైగా అహింస, బ్రహ్మచర్యాదీనాం చ విద్యాం ప్రతి ఉపకారకత్వాత్ సాక్షాత్ ఏవ చ కారణత్వాత్ శ్రవణ మనన నిధిధ్యాసన ఆదీనాం. అహింస, బ్రహ్మచర్యము, సత్యవచనము, దమము, శమము మొదలైనవి చాలా ఉన్నాయి స్వాధ్యాయాలతో సహా అన్ని కలిపి. విద్యాం ప్రతి జ్ఞానం కోసం ఇవన్నీ
ఉపకారకాలు, ఇవన్నీ ఉపయోగాలు. వీటన్నింటిని ఉపయోగించుకుని విద్యని పెంచుకుంటూ వెళ్ళొచ్చు. పైగా సాక్షాత్తుగా శ్రవణము, మననము, నిధిధ్యాసనం ఏవున్నాయో ఉపనిషత్ శ్రవణం మొదలైనవన్నీ చేస్తూ ఉంటే కూడా ఆ కారణంగా కూడా విద్య కలుగుతుంది. అతః సిద్ధాని ఆశ్రమ అంతరాణి, కాబట్టి వేరే ఆశ్రమాలు ఒక్క గృహస్థాశ్రమం ఉంటే చాలు, మిగిలినవి అవసరం లేదని చెప్పడానికి వీల్లేదు. వేరే ఆశ్రమాలు కూడా ఉండడం అవసరము సిద్ధం. సర్వేషాం చ అధికారః విద్యాయాం పరంచ శ్రేయః కేవలాయాః విద్యాయాః ఏవ ఇతి సిద్ధం. ప్రతి వాళ్లకు, సర్వులకు జ్ఞానానికి అధికారం ఉన్నది. జ్ఞానానికి అధికారం లేనివాడు ఎవడూ లేడు. కానీ దాంతో పాటు కర్మాధికారం కూడా ఉన్నది అనుకున్న వాళ్ళకే జ్ఞానం పట్టుబడదు తొందరబడి. కానీ అసలు జనరల్‌గా యాజ్ ఎ రూల్ సర్వేషాం అందరికీ జ్ఞానానికి అధికారం ఉన్నది. కేవలము జ్ఞానం వల్లే పరమ శ్రేయస్సు అంటే మోక్షం కలుగుతుంది అన్నది సిద్ధం. ఇంతకీ ఈ అనువాకలో చెప్పిన మంత్రాలు, దానికి చెప్పిన భాష్యాలు, ఆ తర్వాత ఈ వాదోపవాదాలు మొత్తం విన్న తర్వాత, మొత్తం చూసిన తర్వాత మనకు అర్థమైన విషయాలు 2. ఒకటి, జ్ఞానాధికారం అందరికీ ఉన్నది. 2, జ్ఞానంతోటే మోక్షం అన్నదాంతో మనకు ఈ అనువాక కూడా పూర్తయింది. తర్వాత ఇంక ఒక్క అనువాక, అందులో ఒక్క శాంతి పాఠం ఉన్నది. అది చూసుకున్నామంటే మనకు ఈ మొత్తం శిక్షాధ్యాయం పూర్తవుతుంది. శం నః మిత్రః శం వరుణః శం నః భవతు అర్యమా శం నః ఇంద్రః బృహస్పతిః శం నః విష్ణుః ఉరుక్రమః నమో బ్రహ్మణే నమః తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ అవాదిశం ఋతం అవాదిశం సత్యం అవాదిశం తత్మాం ఆవీత్ తద్వక్తారం ఆవీత్ ఆవీత్ మాం ఆవీత్ వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. మాకు మిత్రుడు సుఖాన్ని ఇచ్చుగాక, మాకు వరుణుడు సుఖప్రదుడవుగాక, మాకు అర్యముడు సుఖాన్ని ఇచ్చుగాక, మాకు ఇంద్రుడు బృహస్పతి సుఖాన్ని ప్రసాదించుగాక, మాకు ఉరుక్రముడు విష్ణువు సుఖాన్ని కలిగించుగాక, వాయు రూపంలో ఉన్న బ్రహ్మకు నమస్కారము. ఓ వాయో నీకు నమస్కారము, నువ్వే ప్రత్యక్ష బ్రహ్మవు అయి ఉన్నావు. నిన్నే ప్రత్యక్షమైన బ్రహ్మ అని అన్నాను. ఇంతకు ముందు మనము ఇదే శాంతి పాఠము శిక్షావల్లి మొదలవుతూ ఉన్నప్పుడు చూసుకుంటే అందులో ఏమున్నది, త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అని ఉంటుంది. త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అంటే నిన్నే ప్రత్యక్ష బ్రహ్మ అని అంటాను అని ఫ్యూచర్ టెన్స్ లో ఉంటుంది. ఇక్కడ అంటాను కాదు, అన్నాను అని పాస్ట్ టెన్స్. నిన్నే ప్రత్యక్షమైన బ్రహ్మ అని అన్నాను. ఇక్కడ ఈ శిక్షావల్లి మొదలవుతున్నప్పుడు ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి అని ఉన్నది. ఇక్కడ ఋతం అవాదిశం సత్యం అవాదిశం, నువ్వు ఋతం అన్నాను సత్యం అన్నాను అని ఇక్కడ మొదలవుతూ ఉన్న సమయంలో తత్ మాం అవతు, అటువంటి నువ్వు నన్ను కాపాడుదుగాక అని ఆజ్ఞార్థంలో ఉంటుంది. తద్వక్తారం అవతు, ఈ వక్త ఈ చెప్తున్న వాణ్ణి కూడా, ఎవరైతే ఈ మంత్రాలన్నింటికీ ఆ మంత్రాలకున్న భాష్యాలన్నింటికీ అర్థాలను చెప్తూ ఉన్నారో వాళ్ళను కూడా నువ్వు కాపాడుదువుగాక అని ఆజ్ఞార్థము. ఇక్కడ తత్మాం ఆవీత్, నువ్వు నన్ను కాపాడావు అని జరిగిపోయిందని చెప్తున్నారు. తత్ వక్తారం ఆవీత్, నువ్వు ఆ వక్తను కూడా రక్షించావు, కాపాడావు. ఆవీత్ మాం, నన్ను కాపాడావు. ఆవీత్ వక్తారం, వక్తను కూడా కాపాడావు. శాంతి 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 అని ఈ అనువాకలోని ఈ మంత్రం కూడా శాంతి పాఠం కూడా పూర్తయింది. అతీత విద్యా ప్రాప్తి ఉపసర్గ శమనార్థం శాంతి పఠతి శం నో మిత్రః ఇతి. ఈ మంత్రం మళ్ళీ ఎందుకు చెప్పింది మనకు వేదము అంటే, ఇంతకు ముందు చెప్పిన విధంగా
విద్యా ప్రాప్తికి ఏ ఉపసర్గ, ఏ జబ్బు అడ్డుపడి జ్ఞానం కలగట్లేదో అది ఉపశమించాలి అన్న కోరికతో ఈ శాంతి పాఠం చెప్పబడ్డది. శంనోమిత్రహాని అని చెప్పారు. వ్యాఖ్యాతం ఏతత్పూర్వం, మిగిలిందంతా ఇంతకు ముందే వ్యాఖ్యానించాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ చేయట్లేదని చెప్పారు. దాంతో మనకు ఈ శిక్షాధ్యాయం, ఈ శిక్షావల్లి పూర్తయింది. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.